అయోధ్య కాండను ముగించుకున్నాం. ఇప్పుడు అరణ్యకాండలోకి ప్రవేశిస్తున్నాం. అంటే సీతారామ లక్ష్మణులు అరణ్యంలోకి ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ రామో దదర్శ దుర్దర్శం తాపశాశ్రమ మండలం. అరణ్యానికి వచ్చాడు. అక్కడ చూస్తే ఎలా ఉంది? అందరూ ఋషులే, అన్ని ఆశ్రమాలు, ఇంకేం లేవు. ఎక్కడ చూసినా మహర్షి ఆశ్రమాలు. అవి సమూహాలు, గుట్టలు గుట్టలు, గుంపులు గుంపులుగా ఉన్నాయి. వాటిని చూచి ఎలా ఉన్నాయి? కుశచీర పరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమావృతం. ఎక్కడ చూసినా కానీ దర్భలే, ఎక్కడ చూసినా కానీ నారవస్త్రాలే, ఎక్కడ చూసినా కానీ హోమ ధూమాలే, ఎక్కడ చూసినా బ్రాహ్మీ తేజస్సి. ఇంత గొప్పగా ఉన్నటువంటి దాన్ని చెట్లున్నాయి, పండ్లున్నాయి, నారవస్త్రాలున్నాయి, దర్భలున్నాయి, పుష్పాలున్నాయి. అవన్నీ తెచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. చెట్లను పోషిస్తున్నవారు, యజ్ఞములు చేస్తున్నవారు, దానములు చేస్తున్నవారు, ధర్మమును ఆచరిస్తున్నవారు. ఇలా ఉన్నటువంటి తాపసాశ్రమ మండలానికి అరణ్యమునకు రామచంద్రుడు ప్రవేశించాడు. రామచంద్రుడు వచ్చాడు అన్న విషయం వారందరికీ తెలిసిపోయింది. ఎంతకాలానికి వచ్చావయ్యా? ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం, ఎప్పుడొస్తావు 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 అని. వచ్చావా? అందరూ వచ్చేసారు. ఋషులందరూ గుంపులు గుంపులుగా వచ్చారు. వచ్చి ఏం చేశారు? మాకు ఆపద కలుగుతుంది స్వామి, కాపాడమని అడగలేదు. తంతు సోమివ ఉద్యంతం దృష్ట్వా వై ధర్మచారిణం లక్ష్మణం చైవ దృష్ట్వాతు వైదేహీంచ యశస్వినీం మంగళాని ప్రయుంజానా ప్రత్యగృహ్ణం దృఢవ్రత. ఋషులందరూ గుంపులుగా వచ్చి రాముణ్ణి చూచారు, లక్ష్మణస్వామిని చూచారు, సీతమ్మను చూచారు. అయ్యా, మీరు బాగుండాలి, మీరు క్షేమంగా ఉండాలి, మీరు విజయాన్ని పొందాలి అని వారికి మంగళాశాసనం చేశారు. రాక్షసులు బాధ పెడుతున్నారు, చంపుతున్నారు, రక్షించండి అని అడగలేదు. అడగాలనున్నా తర్వాత మొదలెడతాడు. వాళ్ళు ఏమడగాలి? మీరు బాగుంటారు. మనం ఏమడగాలి? వచ్చిన వారిని బాగున్నారా అంటారా? ఏం తెచ్చారంటారా? ఇంట్లోకి రాగానే ఏం తెచ్చారు? ఇప్పుడు అడగలుగుతాం. కానీ ఏమడగాలి? అంతా బాగున్నారా, బాగుండాలి అని కోరాలి. భగవంతుడు బాగుంటేనే మనం అందరం బాగుంటాం. భగవంతుడు బాగుండకుండా ఉంటాడా? ఆయనకు హాని వస్తే ఎవడు కాపాడుతాడు అంటే మనమే కాపాడుతాం. చాలా స్పష్టంగా మనకు భాగవతంలో చెప్తాడు శ్రీమన్నారాయణ. నిరంతరం బ్రాహ్మణ ఋషులు చేసేటువంటి యజ్ఞయాగములు, సంధ్యావందనములు, స్తోత్రములు, ఆచార ధర్మములతోటే నేను జగన్నాథుణ్ణి అయ్యాను, అన్ని లోకాలను నేను పరిపాలిస్తున్నాను. నాకింతటి దివ్య శక్తి ఎక్కడిదింటే బ్రాహ్మణుల అమోఘమైన తపస్సే అన్నాడు. అందుకే బాగున్నాను. అందుకే ఒక్క సత్పురుషుడు ఉంటే చాలు, ఒక లోకం బాగుపడుతుంది. ఇంతమంది ఋషులు స్వామి బాగుండాలి అని కోరారు. మీరు బాగుండాలి, మీకు శుభం జరగాలి అని మంగళాలు చేస్తూ అతన్ని చూచేసరికి తాము ఎందుకు వచ్చారో మర్చిపోయారు. రూప సంహరణం లక్ష్మీం సౌకుమార్యం సువేశతాం తదృశు విస్మితాకారా రామస్య వనవాసిన. రాముణ్ణి చూస్తే ఎలా ఉన్నాడండి? రూప సంహననం. ఆ రూపం, ఆ పొందిక ఏమిటి? శిరస్సు దగ్గర నుంచి పాదాల వరకు అలా చూస్తుంటే చెక్కిన శిల్పంలాగా ఉన్నాడు స్వామి. ఏది రూపం ఇది?
ఏ అవయవం కానీ, ఏ ప్రాంతం కానీ, ఏ భాగం కానీ ఏం చేయాలి? కేవలం సౌందర్యమేనా? సౌందర్యం వేరు, లావణ్యం వేరు. సౌందర్యము అంటే శరీరములోని అవయవములు ఎంత పొడుగు ఉన్నవారు ఎంతలా ఉండాలి, ఇంతలావు ఇంత పొడుగున్న వారికి ఎంతటి కన్ను, ఎంతటి చెవు, ఎలాంటి ముక్కు, ఇవన్నీ ధర్మాలు ఉన్నాయి. దాన్ని సౌందర్యం అంటారు. లావణ్యం అనేది సౌందర్యం కంటే వేరు. ముత్యం ఉంటుంది, మనకు ముత్యం ఉంటుంది కదా, ముత్యంలో ఓ కాంతి ఉంటుంది, ఒక మెరుపు. ఎక్కడ ఉంటుంది మెరుపు? అది ముత్యంలో అంతటా ఉంటుంది. ముత్యంలోనే ఉంటుంది, ముత్యం కంటే వేరు. ఆ మెరుపు ఉన్నదే మంచి ముత్యం. మెరుపు లేదనుకోండి, మంచి ముత్యం కాదు. ముత్యంలోని మెరుపులాగా లావణ్యం అంతటా ఉంటుంది. అందంగా ఉన్నారు అంటే ఏ అవయవం అందంగా ఉందంటే ఏం చెప్పాలి? కొందరికి కన్నులు బాగుంటాయి, కొందరికి చెవులు బాగుంటాయి, కొందరికి ముక్కు బాగుంటుంది, కొందరికి నడుము బాగుంటుంది అంటే అది లావణ్యం కాదు. అంతవరకే మనకి వస్తారా ఎవరు? అదేమన్నాం అండి, పొద్దుపోని అన్నాం. అందం అంటే ఏమిటి? శరీరం మొత్తం ఉండాలి. ఎలాగయ్యా అంటే, ఒక ఉప్పు రాయి తీసుకోండి, ఎలా ఉంటుంది? అది ఉప్పుగా ఉంటుంది కదా. ఆ ఉప్పు రాయిలో ఎక్కడుంది? ఏ ప్రాంతంలో ఉంది? అంతటా ఉంటుంది. ముందర ఉంది, వెనక లేదు, పక్కన ఉంది అంటామా? ఉప్పులో అంతటా వ్యాపించి ఎలా? దాన్నే లావణ్యం అంటారు. లావణ్యం అంటే లవణస్య భావ. లవణం అంటే ఉప్పు, ఉప్పతనం లావణ్యం. ఉప్పులో అంతటా వ్యాపించి ఎలా సౌందర్యం ఎలా ఉంటుందో ఉప్పతనం, లావణ్యం అనేది శరీరం అంతా ఉంటుంది. అలాంటి ఆకారాన్ని చూస్తేనే మైమరిచిపోతాడు. మనకి ఇందులో చెప్పలేదు కానీ ఈ ఘట్టంలో పద్మపురాణం చాలా అద్భుతంగా వర్ణించింది. ఇలా ఉన్నటువంటి రామచంద్రుణ్ణి చూచిన ఋషులు క్షణకాలం మైమరిచిపోయారు, అలాగే నిలబడ్డారు. ఏదో మాట్లాడారు కదా వచ్చిన వారు. ఈయన బాబా నమస్కారం చేస్తున్నాడు ఋషులని. వారంతా మనసులో బ్రహ్మను తిట్టుకున్నారట. బ్రహ్మగారికి ఏమైనా బుద్ధి ఉందా? ఈ గారికి బుద్ధి ఏంటి? మర్యాద బ్రహ్మగారు అంటున్నారు, పక్కన బుద్ధి ఉందా అంటున్నారు. ఆయన వచ్చాడు, నేనేం చేశాను రా నాన్న. ఋషులు కదా, మరి పిలిస్తే రావాలి. ఏం లేదయ్యా, ఈయన మా దగ్గరికి వస్తాడని తెలుసు కదా. తెలుసు. మరి ఇంత అందగాడు మా దగ్గరికి వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ ఎలా సృష్టించాలి? ఆడవారిగినా మగవారిగినా? ఏమైనా బుద్ధి ఉందయ్యా? మగవారు సృష్టిస్తావా? ఇంత సౌందర్య రాశిని మా దగ్గరికి పంపించి మమ్మల్ందరినీ పురుషులుగా సృష్టించి నువ్వు ద్రోహం చేశావు, నీకు బుద్ధి లేదు. మమ్మలను స్త్రీలుగా సృష్టించి ఉంటే ఈ స్వామిని తనివి తీరా అనుభవించేవారం కదా. అందరూ ఆశపడ్డారు పాపం. ఈ గాథే మనకు ఆలోచించండి. మనలాంటి వాళ్ళు కోరిన కోరికలు అశుభానికి, పాపానికి, అధర్మానికి మూలమవుతాయేమో కానీ మహర్షులు, యోగులు, సిద్ధులు కోరిన కోరికలు జగత్ కళ్యాణానికి కారణమవుతాయి. వారు కోరింది స్వార్థమే. వారు ఆశించినది శరీర సౌందర్యాన్ని. వారు బాగా ఆశపడింది రామునితో వ్యవహారాన్ని. కానీ ఈ కోరిక ఎంత మంచి దారి తీసి తెలుసా? స్వామి ఇంకోసారి అవతరించవలసి వచ్చినది. అంటే కృష్ణావతారానికి నాంది వేశారు ఋషులు ఇక్కడ. అది మర్చిపోవద్దు. ఋషులేమిటండి, యోగులేమిటండి, రాముడిని కోరడం ఏమిటండి, సౌందర్యం చూడడం ఏమిటండి? అర్థం చేసుకోవాలి. మహానుభావుల మానసిక ప్రవృత్తి అది ఎలాంటిదైనా లోక కళ్యాణమే తప్ప స్వార్థపరమైంది కాదు. ఈ ఋషుల కోరికే
కృష్ణావతారానికి మూలమైంది. స్వామి అప్పుడే అన్నాడు, మీరు ఆడవారిగా ఉన్నా, ఆడవారిగా పుట్టినా నేను ఏకపత్ని వ్రతుణ్ణి. రామావతారం ఇలాగే ఉంటుంది. ఎందరు కోరినా రామావతారానికి సమాధానం లేదు. మీలాంటి మహానుభావుల కోరిక వ్యర్థం కాకూడదు కాబట్టి మీకోసం మీ అందరితో ఆనందించటానికి, ఆనందింప చేయటానికి ఇంకో అవతారం స్వీకరిస్తాను. అది లోక కళ్యాణం జరుగుతుంది. అది కూడా 16 మహాయుగాల తరువాత, అంటే 64 యుగాల తరువాత మళ్ళీ నేను కృష్ణుడిగా అవతరిస్తాను. అప్పుడు మీరందరూ గోపికలుగా రండి. ఈ ఆశ అప్పుడు తీరుతుంది. ఈ ఘట్టం ఈ సందర్భంలోనిది కాబట్టి ఇందులో లేకున్నా కాస్త ప్రస్తావించుకోవాలి కదా. ఇలా దదశో విస్మితాకారా రామస్య వనవాసిన, ఆనందాన్ని పొందారు, ఆశ్చర్యాన్ని పొందారు. అలాగే లక్ష్మణస్వామిని, సీతమ్మను, వారందరినీ చూచారు. ఇంత మహానుభావుడు అతిథి మాకు లభించాడు అని వారందరూ రామునికి అతిథి సత్కారాలు చేశారు, హోమములు ఆచరించారు. మళ్ళీ ఒకసారి మంగళాశాసనం చేశారు. అవన్నీ చేసి మూలం, పుష్పం, ఫలం తమ దగ్గర ఏవే ఉన్నాయో అవన్నీ తీసుకున్నారు, అవన్నీ ఇచ్చారు. నాయనా రామ, నీవు మాకు పూజనీయుడవు, మాన్యుడవు, చాలా గొప్ప అతిథివి వచ్చావు. ఎలాగైతే ఇంద్రుడికి 4వ భాగం ఇస్తామో అలా 4వ భాగం రాజుకిస్తాం. ఋషులు ఏ తపస్సులో 4వ భాగం రాజుకు పోతుంది. మనము సంపాదించిన దాంట్లో 6వ భాగం రాజుకు పోతుంది, ధనం. ఋషులు చేసే దాంట్లో పుణ్యం పోతుంది. 4వ భాగ పుణ్యం రాజుకు వస్తుంది. అంటే మేమందరం తపస్సు చేస్తున్నామంటే మా తపస్సులోని 4వ భాగం నీకు వస్తుంది. దాన్ని తీసుకున్న నువ్వు ఏం చేయాలి? మమ్ములను రక్షించాలి కదా. రక్షించకుండా తీసుకుంటే ఏమవుతుంది? నీకు పాపం కదా. అందుకే నాయన రక్షణీయా త్వయా, రక్షించాలి నువ్వు. ఆడతులు బాధ పెడుతున్నారు, నీవు కాపాడు. అంటావేమో ఇప్పుడు నేను రాజును కాదు అని. నేను రాజును కాదయ్యా, రాజు భరతుడు అంటావేమో. అవన్నీ మాకొద్దు. నగరస్థ వనస్థోవా త్వన్నో రాజా మహీపతి. నీవు నగరంలో ఉన్నావో అరణ్యంలో ఉన్నావో మాకు అవసరం లేదు, మాకు నువ్వే రాదు. మీ నాన్నగారు ఎవరికి చెప్పారో అవన్నీ మాకెందుకు, మాకు నువ్వయ్యా రాజు. నువ్వు అడవిలో ఉన్నావా పట్టణంలో ఉన్నావా మాకు అనవసరం. త్వం నో రాజా, మాకు నీవే రాజువు. నెస్తదండా వయం రాజన్ జితక్రోధా జితేంద్రియా. మరొక మాట గుర్తుంచుకో, మీ మమ్ములను కాపాడుకోలేక నిన్ను అడగటం లేదు, మేము కాపాడుకోగలం. మాకు శక్తి ఉంది, కానీ మేము దాన్ని వదిలిపెట్టాం. దండం వదిలిపెట్టాం, కోపాన్ని గెలిచాం, ఇంద్రియ నిగ్రహాన్ని అలవర్చుకున్నాం. నువ్వే కాపాడు. రక్షించుకునే అవసరం మాది కాదు, నీది. నీ ప్రజలను నువ్వు కాపాడాలి, నువ్వు మాకు రాదు. అందుకే రక్షించాలి అని వారందరూ రామచంద్రునికి ఫలము మూలము యథోచితంగా ఇచ్చి సత్కారం చేశారు. స్వామికి తృప్తి కలిగించారు. దాని తరువాత మహానుభావుడు వారి అనుమతి తీసుకుని మరి కాస్త ముందుకు బయలుదేరి వెళ్ళాడు. మరికొంత దూరం వెళ్ళగానే ఓ చిన్న రాక్షసుడు వచ్చాడు. ఎంత చిన్నగా ఉన్నాడంటే
త్రీన్ సింహాన్ చతురో వ్యాఘ్రాన్ ద్వౌ గజౌ పృషతో దశ. ఆ రాక్షసుడు, అతని పేరు విరాధుడు అంటారు. అతను తన త్రిశూలానికి 3 సింహాలను, 4 పెద్ద పుళ్లను, 2 ఏనుగులను కుచ్చుకున్నాడు, 10 జింకలను. త్రిశూలానికి మనం ఏదో చేస్తారా, వీళ్ళు టిఫిన్ చేసినప్పుడు ఏదో ఇలా కుచ్చి తింటారు చూడండి, ఏదో పెట్టుకొని పదార్థాలను కొంత చూస్తాం అక్కడ ఇలా కుచ్చుకొని తింటారు. అంటే చేతులు ఏళ్ళు దొరకవు, మరి ఏడు దొరకదు మనకు, దాంతో రాబోయేమో కుచ్చుకొని తింటారు. అలా ఈ మహానుభావుడు 3 సింహాలను, 4 పెద్ద పుళ్లను, 2 ఏనుగులను, 10 జింకలను త్రిశూలానికి కుచ్చుకున్నాడు. కుచ్చుకొని వస్తున్నాడు. వస్తూ ఉంటే దారిలో వీడు కనపడ్డాడు, 3. ఇంతకంటే మంచి ఆహారం దొరికింది, ఇంకేం కావాలి మనకు, ఇంక వేరే ఏం లేదు కదా అని. ఎవరయ్యా మీరు, అసలు మీ వేషం ఏమిటి? చూస్తే నారవస్త్రాలున్నాయి, జటలున్నాయి, ఋషులు అనుకుందామంటే చేతిలో ఆయుధాలు ఉన్నాయి. అంతటితో ఆగారంటే పక్కన అమ్మాయి కూడా ఉంది. అంటే గృహస్థులా, వానప్రస్థులా, సన్యాసులా, ఋషులా? మాకు మీరెవరో చెప్పండి. సరే నా గురించి చెప్పాలా? చెప్తున్నాను. అహం వనమిదం దుర్గం విరాధో నామ రాక్షస. నా పేరు విరాధుడు. నేను ఈ దుర్గాన్ని అంతా సంచరిస్తున్నాను, ఆయుధం తీసుకొని తీస్తున్నాను. నాకు ఆహారం ఏంటంటే ఋషి మాంసాన్ని. రోజు నేను ఋషి మాంసాలు తింటూ ఉన్నాను. ఇప్పుడు మీరు దొరికారు కదా, మీ రక్తాన్ని ఇప్పుడు నేను తాగుతాను. ఇలా చాలా భయంకరంగా మహానుభావుడు మాట్లాడుతుంటే రాక్షసుణ్ణి చూచి సీతమ్మ పాపం భయపడింది, వణికిపోయింది. తాం దృష్ట్వా రాఘవ సీతాం విరాధాంక గతాం శుభాం. ఆమె వణికిపోతూ ఉంటే మొదలు ఆమెను తీసుకున్నాడు, సీతమ్మను ఉదానేస్తున్నాడు, పోతున్నాడు. వాళ్ళే వస్తారు, నాకెందుకు చేతి దొరికేసింది కదా. సీతను చూచి భయపడటాన్ని చూచి లక్ష్మణస్వామి పశ్య సౌమ్య నరేంద్రస్య జనకస్య ఆత్మ సంభవం. జనకుడి కూతురుకొచ్చినటువంటి ఆపదను చూడవయ్యా. సీతమ్మను తీసుకొని పోతున్నారు. ఇప్పుడు కైకమ్మ కోరిక నెరవేరినది. కైక ఇందుకే అరణ్యానికి పొమ్మంది. 14 ఏళ్ళు ఉండి రమ్మంది. ఎలాగూ మళ్ళీ రారని తెలుసు, అందుకు దండకారణ్యానికి కోరింది, ఇంకో అరణ్యానికి కాదు. దండగా నిండా రాక్షసుడే. 1 ఏడు 2 ఏడు తప్పించుకున్నా చివరిదాకా ఎప్పుడో ఒకసారి ఎవడో నోట్ చేసుకుంటాడు, పని అయిపోతుంది. మా భరతునికి తిరుగులేదు అన్న భావనతోటే ఆమె ఈ వరం కోరింది. అది మనకు ప్రారంభంలోనే పూర్తవుతుంది. సీతమ్మను రాక్షసుడు తీసుకొని వెళితే ఆమె బతుకుతుందే, మనం బతుకుతామని. ఆమె కోరిక తీరింది, కైకమ్మ కోరిక తీరినది. ఇప్పుడు ఇంతటి ఆపద వచ్చినది. తానే చెప్తాడు. రాముడు అలా దీనంగా మాట్లాడటం స్వామి కోపం వచ్చేసింది. ఏమిటి స్వామి మీరు ఇలా మాట్లాడుతున్నారు? వాడు వస్తే ఏమైంది, ఒక్క రాక్షసుడు వస్తే ఏం జరిగింది? ఇదని తీసుకొని పోతాడా? నేనుండగా పోగలడా? ఇంతకాలం నేను భరతుని మీద, కైక మీద, నాన్నగారి మీద ఎంత కోపాన్ని దాచుకున్నానో అదంతా వదిలిపెడతాను. వీడిని చంపేస్తాను, చూస్తూ ఉండండి అని ధనువు తీసుకొని అతని మీద బాణప్రయోగం చేశాడు. రాముడు కూడా చేశాడు. మమ భుజబల వేగ వేగిత పతత్సరోస్య మహాన్ మహోరసి. నా భుజబలంతో బాణం ఇతని మీద పడితే ఇతని కింద పడిపోతాడు. ఇతను తీసుకొని పోదాం. నీకెందుకయ్యా భయం? ఇద్దరం చేతాము అంటే
అలా రామలక్ష్మణులు బాణప్రయోగం చేశారు. అవి తగులుతాయా వాడికి? ఇలా దులిపేశాడు ఏదో పూలేసినట్టుగా. ఏవో కొన్ని గుచ్చుకుంటాయి, లెక్క పెడతాడా? ఓహో, సీతమ్మను తీసుకొని పోతుంటే ఈమెను తీసుకుంటే మీకు అడ్డం వచ్చారా, కోపం వచ్చిందా, అది మిమ్మల్ని తీసుకొని పోతాను. సీత కూడా కావాలంటే నన్ను తీసుకో, వాళ్ళని ఏమనకు ముందే చెప్తున్నాడు ఆయన. వారిద్దరు బాణాలతో కొడుతుంటే సహించలేక సీతమ్మ కింద దింపేశాడు. ఇడిదాన్ని ఎత్తుకున్నాడు, భుజాన్ని వేసుకొని పోతూనే ఉన్నాడు. మహావేగంగా పరిగెత్తుతుంటే తన ఖడ్గము తీసుకొని విరాధుణ్ణి సంహరించాలని లక్ష్మణస్వామి కత్తి పైకెత్తాడు. రాముడు కొంచెం ఆగురా అన్నాడు. అదే ఉండు పోనీ. అదేమిటయ్యా అంటే, మనం పోయే దారి ఇదే, కొంత దూరం మోసుకొని పోతుంది, నడక తప్పుతుంది కదా, ఇక పని వహతు అయం అయమే వసిన పంథ ఈయన యాతి నిశాచర. మనం వెళ్లే దారి ఇదే. రాక్షసుడు మనం ఏ దారిలో తీసుకొని పోతున్నాడో మనం ఆ దారిలోనే వెళ్ళాలి. అదే మోసుకొని పోని అక్కడ మేము చూద్దాం అంటే అర్థమైందా? రాముడు భయపడ్డా? సరదా లీలా. ఆ మాటకు లక్ష్మణుడికి నవ్వు వచ్చేసింది, కానీ వాడి కోపం వచ్చేసింది. విరాధుడు మిమ్మల్ని మోసుకొని పోవాలా? నీకు నీ సేవ చేస్తున్నానా? నా సంగతి చెప్తాను అంటే ఆమె పరిగెత్తుకొని వస్తుంది. సీతమ్మ ఏడుస్తూ ఉంది. నన్ను తినవయ్యా, కావాలంటే వాళ్ళని వదిలిపెట్టవయ్యా. ఆమె దుఃఖాన్ని చూచి మనం ఆలస్యం చేయవద్దు, ఇతన్ని వధించాలి అని అప్పుడు అతని వధకు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారు. బాణాలతో ఎన్ని రకాలుగా కొడుతున్నా ఉచ్చైశ్వర్యణ చుక్రోశ సుమహౌ భుజవు అనుపస్థీయమానో మాం సక్రుద్ధ వ్యాజహార ఇది వైశ్రవణో రాజా రంభాసక్తమువాచ. ఎప్పుడైతే ఆయుధాలతో కొడుతూ ఉంటే వాడు చావటం లేదు, ఆయుధాలు పనిచేయటం లేదు. రాముడికి అర్థమైంది. లక్ష్మణ, వీడికి ఏదో వరం ఉన్నట్టుంది, వీడు ఆయుధాలతో చావడేమో, గోతితేవు పాతి పెడదాం అంటే సజీవ సమాజం అన్నమాట. అదంతా ఏం చేస్తాం? కొడితే వాడు చావటం లేదు, ఆయుధం పనిచేయటం లేదు. దీనికి మార్గం ఏంటంటే వీడి పాతి పెట్టాలి. అందుకే రాక్షసం నిఖనావహే, మహాభయంకరమైన ఇంత పెద్ద ఆకారం పట్టడానికి ఎంత పెద్ద గోతి కావాలి? లక్ష్మణస్వామి ఆ గోతిని తవ్వాలి. ఇలా లక్ష్మణస్వామిని రాముడు చెప్పగానే చెప్పాడు. విరాధుణ్ణి కింద పడవేసి అతని మెడ మీద కాలు పెట్టి నిలబడ్డాడు లేవకుండా. విరాధుడు లేవకుండా మెడ మీద కాలు పెట్టి తాను నిలబడి గోతి తవ్వు, ఇతన్ని పాతి పెడతాము. ఎప్పుడైతే గోతి తవ్వు పాతి పెడతామని అన్నాడో విరాధుడు, వాడికి అర్థమైంది వీళ్ళెవరు. ఒక్కసారి తన పూర్వజన్మ జ్ఞానం వచ్చి, అయ్యా నమస్కారం స్వామి, పొరపాటు అయింది, మీరెవరో తెలియకుండా నాకు అర్థమైంది మీరెవరో. రాజతత్వంతో నేను మిమ్మలను గుర్తుపట్టలేదు. కౌసల్య సుప్రజాహ తాత రామస్త్వం విదితోమయ. నాన్న, నీవు కౌసల్యపుత్రుడవు, నీవు రాముడవు. నాకు ఈ విషయం ఇప్పుడు అర్థమైంది. వైదేహీ చ మహాభాగా లక్ష్మణశ్చ మహాయశ. ఈమె సీతమ్మ, ఇక్కడున్నవాడు సాక్షాత్తు లక్ష్మణుడు. నేను న్యాయంగా ఒక గంధర్వుణ్ణి, నా పేరు తుంబురుడు. నేను ఈ శాపంతో రాజతత్వాన్ని పొందాను. ఈ మహానుభావుణ్ణి యదా దాశరథీ రామ త్వాం వధిష్యతి సంయుగే తదా ప్రకృతిమాపన్న భవాన్ స్వర్గం గమిష్యతి. అంటే కుబేరుడు వైశ్రవణో రాజా రంభ యొక్క సౌందర్యాన్ని చూచి నేను మోహించి దౌర్జన్యాన్ని చేయటానికి ప్రయత్నించినప్పుడు కుబేరుడు చెప్పితే నేను వినలేదు.
సౌందర్యాన్ని చూచి కదా నువ్వు మోహించినది, నీకు కూడా సౌందర్యం ఉందని మోహిస్తున్నావు కదా. రాక్షస ప్రవృత్తితో వచ్చావు కాబట్టి నీవు రాక్షసునిగా మారమని శాపం పెట్టాడు కుబేరుడు. అయ్యా, పరిష్కారం ఏమిటి అంటే రామచంద్రుడు, లక్ష్మణస్వామి, సీత ఈ ముగ్గురు ఈ అరణ్యానికి వచ్చినప్పుడు నిన్ను శిక్షిస్తారు, నీ శాపం ఆనాటి నుంచి విముక్తి అవుతుంది అని చెప్పాడు. నిన్ను గోతిలో పాతి పెడితేనే నీ శాపం పోతుంది. మీరు ఏమీ తెలియనట్టే ఉండి నా కోసం గోతి తవ్వుతున్నారు అంటే అర్థం అతని మాట సత్యం కదా. మీరు సాక్షాత్తు రామచంద్రులు. భువనము త్వం గమిష్యామి స్వస్థితేస్తు పరంతప. స్వామి, మేము మా లోకానికి వెళతామో మీకు మేలు జరుగుతుంది. ఇక్కడికి దగ్గరలో ఒక మహానుభావుడు ఉన్నాడు, శరభంగుడైనటువంటి ఒక మహానుభావుడు ఇక్కడికి దగ్గరలో ఉన్నాడు. అతను చక్కని తేజస్సు గలవాడు, మంచి ప్రతాపము గల మహానుభావుడు. అధ్యర్థ యోజనే తాత. యోజనన్నర అంటే 56, 28, 74 కిలోమీటర్లు అన్నమాట. చాలా దగ్గరే. 74 కిలోమీటర్లు అంటే మనకు ఇప్పుడు దూరం, ఆ రోజుల్లో దగ్గర. నేను చెప్పాను కదా, అంత ఎత్తున్నవాడు 32 తాడి చెట్ల ఎత్తున్నవాని పాదం ఎంత పొడుగుంటుంది? ఆ పాదంతో ఒక్కడిగే దూరం పోతుంది. చెప్పాం కదా, వ్యాసగుహ బదరిలో కదా. అక్కడి నుంచి వ్యాసుడు హస్తినాపురం అంటే ఢిల్లీకి కేవలం 2 గడియల 48 విఘడియల్లో వచ్చేవాడు. అంటే 69 నిమిషాల్లో వచ్చేవాడు. మనం ఇప్పుడు 11 గంటల 12 గంటల ఇంకెక్కువనా? 11 గంటలు దీనికే. దాని పేరేంటి? ఋషికేశ, హరిద్వార్. అక్కడి నుంచి 11 గంటలు, మరి అక్కడి నుంచి ఢిల్లీ 6 గంటలు, 17 గంటలు వస్తున్నాం మనం. అది వాహనం మీద ఆయన నడిచొచ్చేవాడు. అంటే వాళ్ళ ఆకారానికి ఆ గమనానికి అంతా వేరు కదా. ఈ రీతిలో అలాంటి మహర్షి దగ్గరికి నీవు వెళ్ళవలసింది. శరభంగుడు నీకు మేలు చేకూరుస్తాడు. నన్ను ఈ అవటంలో అంటే గోతిలో పాతిపెట్టు. ఇది రాక్షసులకు ఇదే మోక్ష మార్గము. రాక్షసులకు దహనం లేదు, గోతిలో పాతిపెట్టుటే రాక్షసుల యొక్క యోగ్యమైన పని. అంటే అర్థం చేసుకో, మనం ఈనాడు కొందరిని పాతి పెడుతున్నాం కదా, వాళ్ళు ఆజాతి వాళ్ళే అన్నమాట, అనుమానం ఏంటి? అవునండి. అందుకోసం రాక్షసాం గతసత్వానా ఏక ధర్మ సనాతన ఇలా మహానుభావుడు చెప్పి వారికి క్షేమాన్ని చెప్పి విరమించాడు. లక్ష్మణస్వామి తర్వాత గోతి పూర్తి చేశాడు. ఈ మహానుభావుణ్ణి అందులో ఏర్పాటు చేసి అతని కార్యక్రమాన్నంతా పూర్తిగా ముగించి విరాధం ప్రక్షిపత్ స్వభ్రే తదంతం భైరవస్వనం. ఇలా రాక్షస సంహారం మొదలైంది అన్నమాట. అరణ్యానికి రాముడు ఎందుకు వచ్చాడో ఆ పని ఏమంటాం, శంకుస్థాపన అంటాం కదా. అందుకే పాతిపెట్టాడు. గమనించాలి, దీని ఏమంటాం మన శంకుస్థాపన. శంకుని ఏం చేస్తారు? భూమిలో పెడతారు కదా, వీడి భూమిలోనే పెట్టారు. ఇది రాక్షస వధకు మనకు శంకుస్థాపనగా మనం భావించాలి. అదంతముక్షిప్య బలేన రాక్షసం. ఈ రీతిలో ఆ మహానుభావుణ్ణి సంహరించి స్వయం విరాధేనగి మృత్యుమాత్మన ప్రదర్శ్య రామేణ యథార్థమీప్సిత. రాముడు లక్ష్మణస్వామి గోతి తవ్వేంత వరకు రాముడు తన పాదాన్ని విరాధుని కంఠం మీదనే ఉంచాడు, లేవకుండా. రాముడని తెలుసు, లక్ష్మణుడని తెలుసు, సీతని తెలుసు, తనకు పూర్వజన్మ జ్ఞానము కలిగింది, తన శాపాన్ని పోగొడుతున్నారని తెలుసు. అయినా పాదం పెట్టకుంటే మాత్రం లేచి మళ్ళీ వాడిదని పట్టుకుంటాడు. ఎందుకు? రాక్షసుడు స్వభావం పోదు కదా. అందుకే తనను ఏం చెయ్యాలో చెప్పినా నాన్న పాదం ఇలాగే పెట్టు అన్నాడు.
కోతి తవ్విన తరువాత బలవంతంగా అతను అందులో పడేస్తే పెద్దగా అరిచాడు మహాభయంకరంగా. అది రాక్షస స్వభావం. తరువాత మనకి ఇందులో రాదు, స్కాందంలో వస్తుంది. వాడు రాక్షసుడు కదా, రాక్షసుడని తెలుసు కదా, గంధర్వుడే, పూర్వజన్మ శాపం కూడా తెలిసింది, మనం శాప విమోచనాన్ని చేస్తున్నామని తెలిసింది. అయినా ఎందుకు అరుస్తున్నాడు, ఎందుకు పాదం పెట్టమన్నాడు? కుబేరుడు చెప్పినది రాముడు వస్తే సాధ్యమవుతుంది కాదు, రాముని పాదస్పర్శ కావాలి. తన శరీరానికి రాముని పాదస్పర్శ కావాలి. ఆ సంగతి రాముడికి తెలుసు కాబట్టే మెడ మీద కాదు పెట్టాడు. దేహంలోని ప్రాణం గోతిలో పాతి పెడితేనే పోతుంది. ప్రాణం పోయేదాకా వాడు తన ప్రవృత్తిని మానడు. ఇలా ఉభయతారకంగా రాముడు విరాధ వధను చేశాడు. అంటే అడవిలోకి రాగానే రామలక్ష్మణులు ధనువుకు నారి ఎక్కుపెట్టి బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. రాక్షసులంతా ఉన్నారు కదా, ఎవడొస్తాడో తెలియదు కదా, సాయుధ హస్తులు అన్నమాట. అందుకే కాంచన చిత్ర కార్ముకవు నిహత్య రక్ష పరిగృహ్య మైథిలీం. అంటే అరణ్యానికి రాగానే, ఈ కథ చాలా గొప్ప కథ. అరణ్యానికి రాగానే రామచంద్రునికి బ్రహ్మాది దేవతలు సూచించారు, నీకు అరణ్యంలో ఎలాంటి ఆపద రాబోతుందో సూచించారు. ఎలాంటి ఆపద? సీతను హరించడం కదా మొదలైంది కదా, వాడే మొదలు తీసుకున్నాడు కదా. సీతాహరణం అడవిలో నీకు రాబోయే ఆపద, కొంచెం కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారు అన్నమాట. మనకు వ్యంగ్యపరంగా రాధ అంటే అర్థము ఆరాధన, పూజ. రాధనం ఆరాధనం మతం. విరాధ అంటే పూజ లేనివాడు. ఎవడు పరమాత్మను పూజించడో, ఎవడు భగవంతుణ్ణి ఆరాధించడో అలాంటి వాడు రాక్షసుడవుతాడు. రాక్షస ప్రవృత్తి ఉంటుంది. వాడి చేతిలో ఎప్పుడు సింహాలు, ఏనుగులు, పెద్ద పుళ్ళే ఉంటాయి. అర్థమైందే? 10 జింకలు, 3 సింహములు, 4 వ్యాఘ్రములు, 2 ఏనుగులు కదా. 3, 4, 2 ఎన్ని? 9. అర్థమైందే? 10 జింకలు, అది త్రిశూలానికి. చక్కని కథ. సత్వము, రజస్సు, తమస్సు, ఇది త్రిశూలం. ఈ త్రిశూలానికి 3 సింహాలుంటాయి. సింహం అంటే హింసించే స్వభావం గల దాన్ని సింహము అంటాం. మనకు అవే తాపత్రయములు. ఆధ్యాత్మిక తాపము, ఆది దైవిక తాపము, ఆది భౌతిక తాపం. ఈ 3 సింహములు. తరువాత 4 పెద్ద పుళ్ళుంటాయి. మనందరికీ పెద్ద పుళ్ళు 4 ఏమిటవి? 1 శరీరము, 2వది మనస్సు, 3వది బుద్ధి, 4వది చిత్తం. ఈ 4 పెద్ద పుళ్ళుంటాయి. 2 ఏనుగులుంటాయి, అహంకారము, మమకారం. 10 జింకలుంటాయి, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియం. ఇవన్నీ ఉన్నవాడు, ఇవన్నీ చేతిలో పట్టుకున్నవాడు, వాటికి లొంగిన వాడే విరాటుడు. అంటే ఎవరు? మనందరం విరాటుడని. మనం ఏం చేస్తాం అంటే, అన్నిటికంటే ప్రధానమైనటువంటి దోషం, మన బలహీనత ఎవరు? స్త్రీ. సీతమ్మ కనబడగానే తీసుకొని పోయాడు కదా. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, వీటన్నిటిలో మొదటిదేది కోరికే. అదే శత్రువు. ఈ కామం అనేది పరమాత్మ ముందర ప్రకటిస్తే అది అటుగా మారుతుంది. భగవంతుని ముందర మన కోరికను లౌకికంగా ప్రకటించిన పరమాత్మ దాన్ని వైదికంగా మారుస్తాడు. సీతమ్మను స్వీకరించినందువల్ల విరాటుడు రాముని వల్ల శిక్ష పొందాడు. మనము కామాసక్తులమైన నాడు పరమాత్మ ఈ శరీరాన్ని
ఈ మనస్సును, ఈ బుద్ధిని శిక్షించి తన వెంబరుస్తాడు. పెద్ద గోతిలో పాతి పెడతాడు. ఏంటా గోతి? ప్రపంచమే కదా, అందులో పాతి పెడతాడు, మోక్షానికి పోతాడు. ఇది విరాధ వధలోని రహస్యార్థం. దీన్ని మనం వ్యంగ్యార్థం అంటాం. మనం మొదలే చెప్పుకున్నాం కదా, కేవలం కథ చెప్పుకొని మాత్రమే సంతోషపడద్దు, కథలోని వ్యంగ్యం కూడా చెప్పుకోవాలి. ఈ రీతిలో మహానుభావుడు సీత, రాముడు, లక్ష్మణుడు ఇలాంటి వారందరూ ముగ్గురు విరాధుని మాటను అనుసరించి శరభంగ ఆశ్రమానికి బయలుదేరారు. అలా దూరంలో నడిచి వెళ్ళి, అక్కడ దూరంలో ఉంది శరభంగ ఆశ్రమం, లోపలికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటే ఆకాశంలో రథం కనపడింది. అది కూడా పచ్చని, ఆకుపచ్చని గుర్రాలు కనపడ్డాయి. ఇంకేవేవో కనపడుతున్నాయి. రాముడు అన్నాడు, ఏదో గురువుగారు చెప్పినట్టు గుర్తు, ఆకుపచ్చని గుర్రాలు ఇంద్రునికి ఉంటాయట కదా, ఇంద్రుడు వచ్చాడో ఏమో, మనం ఎందుకు వెళ్ళాలి పెద్దది ఉన్నప్పుడు, వారు వెళ్ళిపోయినాక మనం పోదాం అని ఆగారు. ఇంద్రుడే వచ్చాడు. శరభంగుణ్ణి ప్రార్థించాడు, నాయనా మా లోకానికి రావయ్యా, నీ తపస్సుకు పరిపూర్ణమైంది, అన్ని లోకాలను గెలిచావు, స్వర్గలోకానికి తీసుకొని పోవటానికి నేనే స్వయంగా వచ్చాను, రా అంటే నిన్ననో మననో వస్తే వచ్చేవాడినేమో, రాముడు వచ్చాడు, పక్కనే ఉన్నాడు, మీరు వెళితే ఆయన వస్తాడు, ఇప్పటిదాకా ఉండి ఆయనను చూడకుండా స్వర్గానికి ఎందుకయ్యా? ఆయన కంటే స్వర్గం ఎక్కడుంది? వారిని చూచిన తరువాత వస్తాను, దయచేసి మన్నించండి. ఇంద్రుడు వచ్చి స్వర్గానికి రమ్మన్నా రాముణ్ణి చూడండి నేను రాను అని చెప్పి మర్యాదగా ఇంద్రుణ్ణి పంపించాడు. ఇంద్రుడు వెళ్ళిపోవటాన్ని చూచి, అంటే ఇంద్రుడు కూడా నిజమేనయ్యా వచ్చాడు రాముడు, నేను మరి కాస్త ఇక్కడే ఉంటే లోపలికి వస్తాడో ఏమో, ఇప్పుడే రాముడికి నా దర్శనం మంచిది కాదు, నేను తరువాత కనబడాలి, కార్యక్రమం పూర్తయినాక రాముడు ఎందుకు వచ్చాడో ఆ పని పూర్తయినాక కనబడాలి, కానీ ఇప్పుడే కనబడొద్దు, నేను వెడుతున్నాను, నీ ఇష్టం అలాగే కానీ అని చెప్పి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఇంద్రుడు వెళ్ళిపోయిన తరువాత సీతారామ లక్ష్మణుడు వచ్చారు. ఆ మహానుభావుడికి స్వామి శరభంగుడు చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చాడు. అన్నీ ఇచ్చి రాముడు అన్నాడు, స్వామి మేము ఫలానా ఇక్కడే ఉండటానికి వచ్చాం, అరణ్యవాసం 14 ఏళ్ళు ఉండాలి, మాకు సరి అయిన ప్రదేశం ఎలా ఉండాలో చెప్పాలి అంటే స్వామి నవ్వి, నీకు ఎవరయ్యా చెప్పింది, ఇప్పుడే ఇంద్రుడు వచ్చిపోయాడు, రమ్మని అడిగాడు, కానీ దగ్గరలో నువ్వుంటే ఇంద్రుడు నాకెందుకు, నిన్ను చూచి వెళ్ళాలని ఆగాను, మహానుభావ వచ్చావు, నీ ముందర వెళితే కదా ఆనందం, ఒక క్షణం అలా నిలబడు, ఇక్కడికి దగ్గరలోనే సుతీక్ష్ణుని ఆశ్రమం ఉంది, అక్కడికి మీరు వెళ్ళుదురు గాని నన్ను బ్రహ్మలోకానికి పంపించి అప్పుడు వెళ్ళండి, అనుమతి ఇవ్వండి అని అడిగి యజ్ఞవేదిలో అగ్నిహోత్రుణ్ణి ప్రజ్వలింపజేసి వారి చుట్టూ తిరిగి, యజ్ఞశాల చుట్టూ తిరిగి వారు ముగ్గురు చూస్తూ ఉండగా యజ్ఞగుండంలో ప్రవేశించాడు శరభంగుడు. ఆ శరీరం పూర్తిగా దగ్ధమై దివ్యమైనటువంటి శరీరం వచ్చేసింది.
ఈ శరీరంతో స్వామి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ ననంద సుస్వాగతం ఇది ఉవాచ అంటాడు. పితామహశ్చాపి సమీక్షతం ద్విజం ననంద సుస్వాగతమిత్యువాచ. బ్రహ్మ కూడా అతన్ని చూచి స్వామి స్వాగతం వేంచేయండి. అర్థమైందే? బ్రహ్మంతటి వాడు వచ్చి స్వాగతం చెప్పాడు. ఇది తపఫలం అంటే దీన్ని అంటారు. దీన్ని మనం శరభంగ మోక్షము అంటారు. ఈ శరభంగ మోక్ష వృత్తాంతాన్ని ప్రతిదినము పారాయణం చేస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని శాస్త్రం. అంత ఓపిక మాకు లేదు అనుకుంటే ఏకాదశి పూర్ణిమ 2 పక్షాలలో పారాయణం చేస్తే కోరిన సంపదలు చేకూరుతాయి. ఎందుకంటే భగవంతుడి ముందర పరమాత్మ ముందర పరమాత్మ ఆజ్ఞతో అగ్నిహోత్రుని ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అగ్నిహోత్రుడు సంపదలిచ్చేవాడు, పరమాత్మ మోక్షమిచ్చేవాడు, బ్రహ్మ జన్మనిచ్చేవాడు కదా. ఈ మూటిని కలపండి. సంపదలతో కూడుకున్న జన్మ పరమాత్మ ప్రాపకం. అంటే ఇహలోకంలో అన్ని సంపదలు వస్తాయి, అంత్యములో మోక్షం వస్తుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి శరభంగ మోక్ష వృత్తాంతాన్ని మనం తీసుకున్నాం. ఈ వృత్తాంతం జరిగిన తర్వాత శరభంగే దివం ప్రాప్తే ముని సంఘా సమాగతా అభ్యగచ్చంత కాకుస్థం రామం జ్వలిత తేజసం. శరభంగుడి మోక్షం అయిన తర్వాత రాముడు బయలుదేరాలి అనుకుంటున్నప్పుడు మళ్ళీ ఋషులందరూ వచ్చేశారు. మహానుభావుణ్ణి అందరూ చేరి ఇక్కడ మునులు ఎన్ని రకాలుగా ఉన్నారో చెప్తారు. అంటే వానప్రస్థం ఎన్ని రకాలుగా ఉంటుంది. వైఖానసాహ వాలకిల్యాహ సంప్రక్షాళాహ మరీచిపాహ అశ్మకుట్టాహ పత్రాహారాహ దంతోలూకలినః ఉన్మజ్జకాః గాత్రశయ్యాః అశయ్యాః అనవకాశికాః సలిలాహారాః వాయుభక్షాః ఆకాశనిలయాః స్థండిలచాయినః ఊర్ధ్వరేతసః దాంతాః ఆర్ద్రపటవాససః 16 రకాల మంది ఋషులున్నారు. అంటే వారు తమ జీవనాన్ని ఎలా గడుపుతున్నారో చెప్పేటువంటి ఘట్టం ఇది. కొందరు ఆకులు మాత్రమే తినేవారు, పత్రాహారాలు. కొందరు నీరు మాత్రమే తీసుకునేవారు. కొందరు వాయువు మాత్రమే తీసుకునేవారు. మరికొందరు అశ్మకుట్టా అంటే ధాన్యాన్ని రాతితో దంచి వావి వండుకొని తినేవారు. మరికొందరు దంతవులు కలిన అంటాడు. చాలా కఠినమైన వ్రతం ఇది. దంతవులు కలిన వడ్ల గింజలు తెచ్చి ముందర పెట్టుకొని ఒక్కొక్క వడ్ల గింజను పన్నుతో కొరికి పొట్టు పారేసి బియ్యమే తింటాడు. ఆలోచించండి ఎంత భీకరమైన వ్రతం అది. ఎన్ని తినగలడండి? మనకు చక్కని అన్నము, పప్పు, సాంబారు, రసము ఇన్ని పెడుతుంటే ఎన్ని వంకలో పెట్టి ఏం బాగుంది అంటున్నాం, మళ్ళీ బాగా తింటున్నాం. అక్కడ మార్పేం లేదు. మరి వడ్లను పళ్ళతో కొరికితే ఎన్ని తింటారు? ఇందులో పడిపోతాయి. అంటే ఆహార నియమానికి. మరికొందరు ఇందులో చెప్పలేదు, ముందు వస్తుంది గోమూత్ర యావకాహ అంటారు. అంటే బియ్యాన్ని ఆవు మూత్రంలో వండి అన్నాన్ని తింటారు. అంతే తింటారు, ఎక్కువ తినలేరు. అంటే ఆహార నియమం కావాలి, ఆహారం తగ్గించాలి. చెప్పాను కదా, శరీరానికి సౌకర్యం ఎంత తగ్గిస్తే మనస్సు అంత పరమాత్మ మీద లగ్నమవుతుంది. శరీరం మీద మనస్సును పెట్టినంత కాలం పరమాత్మ దూరంగా ఉంటాడు. పరమాత్మకు మనము దూరంగా ఉంటాము. మనము భగవంతునికి దగ్గరగా చేరాలంటే శరీరానికి కావలసిన సౌకర్యాలను తగ్గిస్తూ పోవాలి. కొంతకాలానికి ఇది ఉన్నట్టు మర్చిపోతాం.
ఆయన ఒక్కడే ఉన్నాడు అనుకుంటారు. అప్పుడు ఆయన ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. మనను మనం పోషించుకోవాలంటే కష్టం, కానీ ఆయన పోషించాలంటే కష్టమే ఉంది, హాయిగా ఉంటాడు. ఇలాంటి మహానుభావులందరూ సజపాహ తపోనిష్ఠాహ, వీరంతా తపోనిష్ఠులు. పంచతపోన్వితాహ, వేసవి కాలంలో 4 వైపులా 4 అగ్ని మంటలను పెట్టి పైన సూర్యుడు ఉంటాడు. పంచాగ్ని మధ్యంలో కూర్చొని తపస్సు. అది వేసవి కాలంలో, చలికాలంలో కాదు. మంచి వేసవి కాలంలో 4 వైపుల 4 మంటలు పెట్టి సూర్యభాగం ముందర కూర్చొని తపస్సు చేస్తారు. శరీరాన్ని తప్పింపజేయాలి. ఎందుకంటే పగ, కసి, కోపం అన్నమాట. ఎందుకు కోపం? ఈ శరీరం రాబట్టే ఇన్ని పాపాలు, ఇన్ని నేరాలు కదా. కొంచెం దాన్ని అదుపులో పెట్టాలి అంటే ఆ మాత్రం దానికి కొంచెం శిక్ష పడాలి కదా. ఇలాంటి మహానుభావులందరూ శరభంగుని ఆశ్రమంలో రాముని దగ్గరికి చేరారు. వీరంతా పరమధర్మిష్ఠులు కాబట్టి, నాయన నీవు ఇక్ష్వాకులంలో పుట్టినవాడవు, మా అందరికీ నీవే రాజువు, పృథివికి నీవే పరిపాలకుడు, దేవతలకు ఇంద్రునిలాగా మాకు నీవు రాజుగా ఉంటావు. నిన్ను రాజుగా పొందినటువంటి మేము అన్ని భయాలను తొలగించి ఉంటాము. ఈ ప్రాంతమంతా ఏష బ్రాహ్మణ భూయిష్ట అంటాడు. ఈ ప్రాంతం, ఈ అరణ్యమంతా బ్రాహ్మణులే ఎక్కువ ఉన్నారు. అందరూ తపస్సులే, అందరూ ఋషులే, అందరూ మునులే, అందరూ యజ్ఞపరులే. వీరంతా పరమశాంతంగా ఉంటారు కాబట్టి మాకు మంచి మంచి ఆహారం దొరుకుతుందని రాక్షసులు ఇక్కడే తిరుగుతున్నారు బాగా. వారు మా యజ్ఞాలను, మా తపస్సును, మా నియమాలను భంగం చేస్తున్నారు. మమ్ములను ఆహారంగా తీసుకుంటున్నారు. మమ్ములను తిని మా ఎముకలను దూరంగా పారవేస్తున్నారు. ఏహి పశ్య శరీరాన్ని అంటాడు. రామ చూడవయ్యా, అవన్నీ మా శరీరాలే, ఇవి మా ఎముకల గుట్టలు, అక్కడ చూడు. ఇంత ఘోరంగా అడుగు ప్రవర్తిస్తున్నారు. మేము తపస్సులో ఉన్నవారం కాబట్టి దండాన్ని మేము ధరించము. పోతే శరీరం పోతుంది, తపస్సు పోకూడదు కదా. తపస్సు పోవాలా, శరీరం పోవాలా? శరీరం పోని. తపస్సు అనేది ఎంతో కష్టపడితే సంపాదించే దొరికేది. తపస్సును మేము ప్రాణం కంటే ఎక్కువ ప్రియంగా దాచుకుంటాం. అందుకే అలా వచ్చి భోజనం చేస్తూ ఉన్నా మేము ప్రతిఘటించలేదు, వారిని సంహరించలేదు. రాముడు వస్తాడు, మమ్ములను రక్షిస్తాడని మాకు తెలుసు. అందుకే ఇంతకాలం ఆగాం. వచ్చావు, ఇక నీవు సంహారం ప్రారంభించి మమ్మల్ందరినీ రక్షించవలసింది. ఈ రీతిలో మహానుభావుడు చెబితే రాముడు నేను వచ్చినదే అందుకు అవశ్యం చేస్తాను అన్నాడు. మిమ్మల్ని బాధించేటువంటి రాక్షసులను నైవమర్హత మాం వక్తుం ఆజ్ఞాప్యోహం తపస్వినాం కేవలేన స్వకార్యేణ ప్రవేష్టవ్యం వనమ్మయ. ఇలా మీరు నన్ను ప్రార్థించవద్దు, అడగవద్దు. నేను నా పని కోసమే అరణ్యానికి వచ్చాను. అర్థమైందా? ఇక్కడ బయటపడ్డాడు స్వామి. నాన్నగారు పంపితే వచ్చానని లేదు, కైకమ్మ కోరితే వచ్చాను, నా పని కోసమే వచ్చాను. ఏంటి నా పని? దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ. స్వామి పని ఏంటండి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చూసుకుంటాను. నేను నా పని కోసమే అరణ్యానికి వచ్చాను. స్పష్టంగా బయటపడ్డాడు స్వామి. అందుకోసం కేవలేన స్వకార్యేణ ప్రవేష్టవ్యం వనమ్మయ. కేవలం స్వకార్యంతో అంటున్నాడు. ఇంకో ప్రయోజనం ఏది లేదు, స్వకార్యమే. నేను ఇందుకే వచ్చాను. విప్రకారం అపాక్రష్టం రాక్షసై భావితాత్మన స్పష్టంగా చెప్తున్నాడు.
మీలాంటి మహానుభావులకు రాక్షసు చేసినటువంటి అపకారాన్ని తొలగించటానికి నేను వచ్చాను. తండ్రి గారి ఆజ్ఞను పాలిస్తూ అరణ్యానికి ప్రవేశించానని అందరికీ చెబుతున్నాను. అలాగే వచ్చాను, అరణ్యానికి వచ్చాను. ఎందుకు వచ్చాను? నా పని కోసం వచ్చాను. కానీ నేనుగా వస్తే బాగుండదు కాబట్టి నాన్నగారి ఆజ్ఞతో వచ్చాను అని మనకు చెప్తున్నాను. భవతాం అర్థసిద్ధ్యర్థం ఆగతోహం ఎదురుచ్ఛయ. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మీ కార్యక్రమాన్ని పూర్తి చేయటానికే, మీకు ప్రయోజనాన్ని చేకూర్చటానికే నేను వచ్చాను. అది కూడా ఎదురుచ్ఛయ. చెప్పాను, జ్ఞాపకం ఉందా పదం? అంటే భగవత్ సంకల్పంతో, అంటే నా సంకల్పంతో, నేనే కోరి వచ్చాను. ఇది భగవదిచ్ఛ. పరమాత్మ సంకల్పంతో ఇక్కడికి నేను వచ్చాను. అందుకే నేను చేసేటువంటి ఈ వనవాసం ఉందే మహాఫల. అందరిలాగా చిన్న చిన్న ఫలాన్ని కోరి వచ్చింది కాదు, చాలా పెద్ద ఫలం ఉంటుంది. నా వనవాసానికి చాలా గొప్ప ఫలితం చేకూరుతుంది. తపస్వినాం తనే శత్రువును హంతుమిచ్చామి రాక్షసాన్. నేను అరణ్యంలో తపస్సులకు శత్రు రాక్షసులను సంహరించాలనే కోరుతున్నాను. నా తమ్ముని పరాక్రమాన్ని మీరందరూ చూడవలసింది అని రామచంద్రుడు వారికి అభయాన్ని ప్రసాదించాడు. వారందరూ కూడా మహా ఆనందంతో అతనికి అభినందనలు ఆశీర్వదించారు. అవన్నీ తీసుకొని మహానుభావుడు సుతీక్ష్ణ ఆశ్రమానికి వెళ్ళాడు. సుతీక్ష్ణుని ఆశ్రమంలో అక్కడికి వెళ్ళి రాత్రిపూట, అంటే ఆ రాత్రి సుతీక్ష్ణ ఆశ్రమంలోనే ఉన్నాడు. సుతీక్ష్ణుడు స్వాగతము చెప్పాడు, ఆతిథ్యము ఇచ్చాడు, మర్యాద చేశాడు. జరిగిన వాటిని, జరగబోయే వాటిని, జరుగుతున్నటువంటి వాటిని కాస్త ఇద్దరు కలిసి కూర్చొని ముచ్చటించారు. అందుకే తతశుభం తాపసయోగ్యమన్నం స్వయం సుతీక్ష్ణ పురుషర్షభాభ్యాం. రాముడు వచ్చాడు, రాజపుత్రుడు కదా అని రాజులకిచ్చే ఆహారం ఇవ్వలేదు. చెబుతున్నాడు వాల్మీకి, తాపసయోగ్యమన్నం, తపస్సులు ఎలాంటి భోజనం చేస్తారో దాన్నే ఇచ్చాడు. అది ఉండి తపస్సు కదా ఇప్పుడు, రామలాగా. అందుకే తాపసయోగ్యమన్నం స్వయం సుతీక్ష్ణ పురుషర్షభాభ్యాం తాభ్యాం సుసత్కృత్య, చక్కగా సత్కరించి మహానుభావుడిచ్చాడు. సంధ్యావందనం పూర్తి చేసుకొని రాత్రి కాగానే సుధీక్ష మహానుభావుడు ఇచ్చినటువంటి భోజనాన్ని చేసి వారు విశ్రమించారు. ఇలా సుతీక్షుని యొక్క ఆదరాన్ని పొందినటువంటి మహానుభావులు మరునాడు ప్రాతకాలం లేచి తమ నిత్యకృత్యములు పూర్తి చేసుకొని, మరి మేము ఎక్కడ ఉండాలి, ఏ దారిలో వెళ్ళాలి, ఎవరెవరిని చూడాలి అంటే, ఇక్కడే ఉండరాదయ్యా, ఆశ్రమంలో బాగుంది కదా, మళ్ళీ ఎందుకు పోవాలి పక్కకు? అందరూ కోరుతారు రాముడు ఉండాలి. కానీ స్వామి అంటాడు, అందరినీ చూడాలి, అరణ్యంలో ఉన్న వారందరినీ ఒక్కసారి చూడాలి, వారి కష్టాలు నష్టాలు తెలుసుకోవాలి, వారందరికీ ఆనందాన్ని ఇవ్వాలి. కాబట్టి చుట్టూ ఆశ్రమాలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి అన్ని ఆశ్రమాలను సంచరిస్తాను. ఏ దారిలో వెళ్ళాలో చెప్పవలసింది అంటే, గాఢమాశ్రిష్య సస్నేహం ఇదం వచనమబ్రవీ. సుతీక్ష్ణుడు రాముణ్ణి గట్టిగా కౌగలించుకున్నాడు స్నేహంతో. అదృష్టం కదా. అప్పుడు అరిష్టం గచ్చ పంధానం రామ సౌమిత్రినా సహా. రామచంద్ర లక్ష్మణస్వామితో కలిసి ఆపదలేని మార్గంలో వెళ్ళు. ఈ దగ్గరలోనే దండకారణ్య వాసుల ఆశ్రమాలన్నీ ఉన్నాయి. ఇక్కడ చక్కని చెట్లు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, పుష్పాలు ఉన్నాయి, దర్భలు ఉన్నాయి, సమిధలు ఉన్నాయి, చక్కని తోటలు ఉన్నాయి. అన్ని రమణీయాలే.
అన్ని చూడదగినవి. అలాంటి రమణీయాని అరణ్యాని మయూరాభిరుతాని అరణ్యాలు నెముళ్ల కేంకారవములతో ఆనందంగా ఉంటాయి. కాబట్టి త్వరగా వెళ్ళవలసినది అని చెప్పితే సీతారామ లక్ష్మణుడు మునికి ప్రదక్షిణం చేసి వారి అనుమతి తీసుకొని ఈ మహానుభావుడు బయలుదేరాడు. ఇప్పుడు నడుస్తూ ఉన్నారు. దారి నడుస్తూ ఉంటే సీతమ్మకు చిన్న అనుమానం వచ్చేసింది. స్వామి నేను అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను జాగ్రత్తగా, అన్నీ ఏడు అందరికీ వాగ్దానాలు చేస్తున్నారు, వచ్చిన వారికల్లా అడగటమే పాపము అనేటువంటి దృష్టిలో ఉన్నారు. మీరు అయోధ్య నుంచి బయలుదేరినప్పుడు ఆయుధాలు తీసుకొని బయలుదేరాడు. నాకు అప్పుడే అనుమానం కలిగింది. మనం బయలుదేరేది వనవాసానికి కదా, వానప్రస్థాశ్రమంలో ఆయుధాలతో పని ఏమిటండి? ఋషులకు ఆయుధాలు కావాలి, అవసరం లేదండి. సరే, ఏదో మనల్ని మనం కాపాడుకోవటానికేమో అనుకున్నాను. స్వామి క్షమించాలి, చిన్న మాట. లోకంలో త్రీణ్యేవ వ్యసనాన్యత్ర కామజాని భవంతి. లోకంలో చెడు అలవాట్లు ఒక 3 ఉన్నాయి. ఏమిటవి? కామజాని, కోరికతో వచ్చే చెడు అలవాట్లు 3. ఏమిటి? పరదారాభిగమనం, పరస్త్రీలను కోరుట 1. మిథ్యావాక్యం, అబద్ధమాడుట 2. వినా వైరంచ రౌద్రత, శత్రుత్వం లేకుండా హింసించుట. ఈ 3 కోరిక తెచ్చే దురభ్యాసాలు. మీకు పరదారాభిగమనం లేదు, నేనే సర్టిఫై చేస్తున్నాను భార్యను, నచ్చొచ్చు. మీరు అలాగే అబద్ధం కూడా ఆడరు. ఎందుకు? అబద్ధం ఆడే ఇక్కడికి ఎందుకు వస్తారు? అక్కడే ఉండేవారు అయోధ్యలో. ఇక 3వది ఏమిటి? వినా వైరంచ రౌద్రత, శత్రుత్వం లేకుండా హింసించుట. అది సంప్రాప్తించిందేమో అని డౌట్. రాక్షసులను చంపుతానన్నారు, వాడు నీకు అపకారం చేశారా? నీకు వారి శత్రుత్వం వచ్చేసిందే? లేదే. నీకు ఎలాంటి అపకారం చెయ్యనప్పుడు అలాంటి వారిని చంపుతాను, హింసిస్తాను అని ప్రతిజ్ఞ చేయటం మంచిదే. అయినా ఇది మీ తప్పు కాదేమో, మీ చేతిలో ఉన్న ఆయుధం తప్పు. అగ్ని సంయోగవత్ హేతు శస్త్ర సంయోగ ఇష్యతే. అగ్ని ఉంటే ఎలాగ కాలుస్తుందో ఆయుధం ఉన్నా కాలుస్తుంది. స్వామి ఓ చిన్న కథ చెబుతాను. ఒక మహర్షి ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. అతని తపస్సును భంగం చెయ్యటానికి ఇంద్రుడు క్షరమాములు రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఇలాంటి వారందరినీ పంపాడు. పాపం పంపితే ఆయన లొంగలేదు. వారంతా ఓడిపోయారు, వెనక్కి వచ్చేశారు. అప్పుడు ఇంద్రుడు నేను చేస్తాను అని ఒక ఖడ్గాన్ని తీసుకొని వచ్చాడు, ఓ భటుని వేషంలో. ఆశ్రమానికి వచ్చి స్వామి నేను ఫలానా, ఈ పక్కనే మా అత్తగారి ఊరుంది, వెళుతున్నాను పండుగకు. అత్తగారి నియమం ఆయుధం తీసుకొని వెళ్ళొద్దు అని. నాకు ఆయుధం ఇచ్చిన వారు ఈ ఆయుధాన్ని కింద పెట్టొద్దు అన్నారు. ఇక్కడి దాకా వచ్చాక ముందెలా పోవాలి? మీరు కనపడ్డారు, మీ దగ్గర పెడతాను, 2 రోజుల్లో వస్తారు. ఈ 2 రోజులు మాత్రం మీరు ఆయుధాన్ని కింద పెట్టొద్దు, నాతో దయతో నా ప్రార్థన మన్నించండి. సరే ఓ ఏడుస్తున్నాడు, అలాగే లేరా అన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. వాడు వస్తానే ఆయుధం చేతిలో పట్టుకున్నాడు.
స్నానం చేశాడు, సంధ్యావం చేసుకున్నాడు, హోమం చేసుకున్నాడు, వ్రతం అన్నీ చేసుకున్నాడు. పడుకునే ముందు ఏదో మంచం మీద పెట్టుకున్నాడు, ఏదో చేశాడు. 2-3 రోజులు కాగానే సమస్యల కోసం పోవాలి కదా, సమస్యలు ఇరుచుకోవాలి. ఎదురు కత్తి ఉంది కదా, పోతుంటే ఆ కత్తి తగిలింది, ఇన్ని రాళ్ళ కింద పడ్డాయి. ఏదో బాగుంది, అక్కడ మొదలుపెట్టాడు. పూలు కావాలి, ఇలా అనడం మొదలుపెట్టాడు. దర్భలు కావాలి, ఇలా కోసాడు. ఆ దర్భలు అలా కోస్తూ ఉంటే పెద్ద పాము వచ్చేసింది, దాంతో అలా అది చచ్చింది. ఇంతలో ఎలుగుబంటి వచ్చింది, ఇలా అన్నాడు. పెద్ద పులి వచ్చింది, ఇలా అన్నాడు. సింహం వచ్చింది, అలా అన్నాడు. తపస్సు పోయింది, యజ్ఞము పోయింది, వేట మొదలుపెట్టాడు. చివరికి వాడు నరకానికి పోయాడు. అంటే అందమైన యువతి కంటే ఆయుధం ప్రమాదకారి. కథ చెప్పింది సీతమ్మ, గుర్తుంచుకోండి. ఎవరో కాదు. లోకంలో చాలామంది అమ్మాయి సాధించలేనిది ఏం లేదు అని చెప్తారు, కానీ సీతమ్మ అందమైన యువతి కంటే ఆయుధం ప్రమాదకారి. చేతిలో ఆయుధం ఉంటే ఎలాంటి వాడైనా ఊరుకోలేడు. మరి ఈనాడు మీకు కూడా ఆయుధం ఉంది కదా చేతిలో, అందుకే ఇంత పని చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. అరణ్యంలో 4 ఉండిపోయేవాళ్ళ మనకెందుకండి ఈ గొడవలన్నీ? ఆశ్రమం కట్టుకుందాము, కుంకుతుందాం, 14 గంటలకైనా ఇంటికి పోదాం. తర్వాత వాళ్ళ ఇష్టం మనకెందుకు? ఒకవేళ వధించాలనుకుంటే వారి తప్పు చూసి వధించండి. రాక్షసుడు తప్పు చేస్తే వధించండి. మీకు వారు ఆపద కలిగిస్తే వధించండి. మీతో వైరం ఏర్పరచుకుంటే వధించండి. అంటే ఏమర్థం? ఏం చెప్పిందామే? వైరం కల్పించుకొని వధించండి. మీరు అపనింద పాలు కావద్దు. వారు తప్పులో చిక్కితేనే వధించండి. అయినా ఏదో నాకు తోచిన మాట చెప్పాను, స్త్రీని కాబట్టి చెప్పాను. స్త్రీ చాపలాత్ ఏతత్ ఉదాహృతం మే ధర్మంచ వక్తుం తవ కస్సమర్థ అంటుంది సీతమ్మ. నేను స్త్రీని కాబట్టి స్త్రీ చాపల్యంతో ఈ మాట చెప్పాను. నీకు ఎవడ ధర్మం చెప్పి ఎవడు నీకు? రాముడంటే ధర్మమే. ఎవరైనా ధర్మాన్ని చెప్పగలరా? ధర్మంచ వక్తుం తవ కస్సమర్థ విచార్య బుద్ధ్యాచ సహానుజేన యద్రోచతే తత్కురు మాచిరస్వ. అందుకే బుద్ధితో ఆలోచించు, కావాలంటే తమ్మునితోనూ ఆలోచించు, సంప్రదించి యద్రోచతే నీకేది నచ్చుతుందో దాన్ని ఆచరించు. అంటే ఏమిటి? నా మాటే వినాలని లేదు, వినమని చెప్పను. అలా నేను చెప్పకుండా ఊరుకోను. స్త్రీని కదా, నీ భార్యని కదా, నీ క్షేమం కోరాలి కదా. అందులో ఆడవారికి భయం ఎక్కువ, అనుమానాలు ఎక్కువ. ఏం చేస్తే ఏమవుతుందో ఊరుకోలేక చెప్పానయ్యా స్వామి, మన్నించు. నీకు ధర్మాన్ని చెప్పగలవారమా నీవు ఆలోచించు, తమ్ముడితో ఆలోచించు, నచ్చిన పని చేయి. ఇంత బాగా అంటే ఇందులో రహస్యం ఏమిటంటే, కథాపరంగా బాగానే ఉంది, కానీ సీతమ్మ ఎందుకు అడ్డుపుల్ల వేసినది? అర్ధులను చంపుతానని రాముడు రెడీ అయితే ఎందుకు వద్దని ఆపినది అంటే, ఋషులు సంప్రదాయాన్ని మరిచిపోయారు. ఎవరి ద్వారా స్వామిని శరణు వేడాలి? శ్రీమన్నారాయణ చరణవు, ఉత్తనారాయణ చరణవు కాదు కదా. అమ్మ ద్వారా వెళ్ళాలి, లక్ష్మి ద్వారా నారాయణుని వెళ్ళాలి. అంటే సీతమ్మ ద్వారా అటు వెళ్ళాలి. వాళ్ళ పని చేయలేదు, డైరెక్ట్గా వెళ్ళారు. అంటే త్రూ ప్రాపర్ ఛానల్ ఒకటి ఉంది కదా, అది లేకుంటే ఊరుకుంటారా? అడ్డుపులు వేస్తారు, అడ్డుపులు వేసి. అయితే వాళ్ళు పిల్లలే కదా, తన పిల్లలే తప్పు చేశారు. ఒకసారి రాముడిని టెస్ట్ చేసింది, ఎలా ఉన్నాడు? వాళ్ళు అడిగినందుకు చేస్తానన్నాడా, మనస్ఫూర్తిగా చేస్తానన్నాడు? కాస్త రాముని కూడా మరి కాస్త కీ ఇవ్వాలి, మరి కాస్త ఏమంటాం, ప్రేరేపణ చెయ్యాలి.
అందుకే అడ్డుపుల్ల వేసినట్టు కనబడింది. తనేమంది చివరికి, ఎద్దు రోచతే తత్కురు, నీకు నచ్చిన దాన్ని చెయ్యి, మా చిరస్వ, ఆలస్యం మాత్రం చేయి. అంటే అమ్మ చేయమన్నదా వద్దన్నదా? ఆలస్యం చేయకుండా చేయమని. వారు చేసిన తప్పును కూడా అమ్మ మన్నించింది. స్వామిలో సంకల్పాన్ని మరి కాస్త దృఢం చేసింది. ఇంతటి మాటను విన్నటువంటి స్వామి, చాలా బాగా చెప్పావు, హితాన్ని చెప్పావు, స్నిగ్ధయా సదృశం వచః, నా మీది స్నేహంతో ప్రేమతో హితము చెప్పావు, నీ కులమునకు తగిన రీతిలో చెప్పావు, నీవు ధర్మం బాగా తెలిసిన దానవు. కానీ ఒక చిన్న మాట నువ్వే అన్నావు, ప్రజలకు ఆపద రాకుండా ఉండటానికి, ప్రజలకు వచ్చిన ఆపదను తొలగించటానికే క్షత్రియులు ధనస్సు ధరిస్తారు అన్నావు కదా. క్షత్రియై ధార్యతే చాపం నార్త శబ్ద భవేనితి, ఆర్తనాదం కాకూడదని క్షత్రియులు ధనువు ధరిస్తారు అన్నావా? మరి ఇంతమంది ఆర్తనాదం చేస్తుంటే ఊరుకోమంటావా? నేను క్షత్రియుడినే కదా, నా ధర్మం ఏమిటి? ధనువు పట్టుకోవాలా? దాని ధర్మం ఏమిటి? ఆర్తుల ఆర్తిని తొలగించాలదా? మనను ఆధారంగా పెట్టుకొని మహానుభావులు నన్ను శరణు వేడారు. వచన శుశ్రూషాం, స్వయంగా వారు సేవ కూడా మాకు చేశారు. ఆయా సమయంలో ఏ నియమాలు, అన్ని నియమాలు వారు పాటిస్తూ అన్ని యజ్ఞయాగాలు ఆచరిస్తూ ఈ మహానుభావులు ఇలా చేస్తున్నారు. వారు నన్ను శరణు వేడారు, నేను వారికి ప్రతిజ్ఞ చేశాను. సీత బాగా విను, అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే సలక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యః విశేషతః. అప్యహం జీవితం జహ్యాం, కావాలంటే నేను నా ప్రాణం వదిలిపెడతాను. త్వాం వా, నిన్నైనా వదిలిపెడతాను. స లక్ష్మణాం, లక్ష్మణస్వామి వదిలిపెడతాను. నతు ప్రతిజ్ఞాం సంసృత్య, ఒక్కసారి ప్రతిజ్ఞ చేస్తే మాత్రం విడిచిపెట్టను. ఇంకా ఆ ప్రతిజ్ఞను బ్రాహ్మణేభ్య, తక్కిన వారికి చేస్తే ఏమో కానీ వారు బ్రాహ్మణులై ఉంటే ఋషులకు బ్రాహ్మణ ప్రతిజ్ఞ నేను వదిలిపెట్టను. మునీనాం అన్యథా కర్తుం సత్యమిష్టం హిమే సదా, నాకు అన్నిటికంటే సత్యం అంటే ఇష్టం. అందులో మునుల దగ్గర నేనెప్పుడు అసత్యం మాట్లాడను, మరెక్కడా అసత్యం మాట్లాడను. క్షత్రియునిగా రాముడిగా నేను తప్పకుండా ఋషుల పరిపాలన చెయ్యాలి, నేను ఈ పని కూడా చెయ్యాలి. ఇక్కడ నీవు చెప్పకున్నా నేను ప్రతిజ్ఞ చేశాను. నువ్వు చెప్పలేదు చేయమని, కానీ వాడు చెప్పారు. వాళ్ళంతా అడిగారు. నీవు నా మీది స్నేహంతో, నా మీది ప్రేమతో చెప్పిన నీ ఈ మాటలకు సంతోషించాను. నేను పరిపూర్ణంగా ప్రీతి చెందుతున్నాను. నీ వంశమునకు, నీ కులమునకు, సతీత్వానికి, పతివ్రతకు ఏది యోగ్యమో అవన్నీ నీవు సక్రమంగా చెప్పావు. దానికి నేను అభినందిస్తున్నాను, ఆనందిస్తున్నాను. నాకు నీవు సహధర్మచారిణివి, నా ప్రాణాల కంటే ఎక్కువ నీవే. నీ మాట కాదంటానా? అంటే తప్పు చూసే చంపుతాను అన్నమాట. రాముడు చెప్పాను కదా, చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. ఎక్కడ తానేమనుకుంటున్నాడో చెప్పడు, ఏం చేస్తాడో చెప్తాడు. నీవు చెప్పినందుకు సంతోషం, నువ్వు చెప్పినట్టే చేస్తాను. తప్పు చూసే శిక్షిస్తాను.
తప్పు చూపే శిక్షిస్తాను. నువ్వే చెప్పావు కాబట్టి నీకు అపకారం చేస్తేనే శిక్షిస్తాను. సూచించావు. చెప్పింది నువ్వు కదా. ఏం చెప్పావు? శత్రుత్వం లేకుండా చంపకు, తప్పు లేకుండా చంపకు. ఆ శత్రుత్వము తప్పు నీ ద్వారానే వస్తాయి. నీ మాట మన్నించాను, నేను అలాగే చేస్తాను అని చెప్పి రామ ధనుష్మాన్ సహ లక్ష్మణేన జగామ రమ్యాని తపోవనాని. మహానుభావుడు అందమైన తపోవనాలకు వారంతా వెళ్ళారు. ఇలా మహానుభావుడు ఇక్కడ మనకు సీతారామ లక్ష్మణులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఋషి మండలాలన్నీ తిరుగుతారు. అందులో ఒకటి పంచ అప్సరస తీర్థమని ఉంది. ఇంకోటి మార్కండేయ మహాముని కథ ఒకటి ఉంది. ఒక మహర్షి సౌబరి అంటాం, ఆయనకి ఇంకొక పేరు చిత్రశ్రవుడు అని పేరు. ఒక మహర్షి. ఈ మహానుభావుడు కొన్నాళ్ళు తపస్సు చేసి, ఒక 100 ఏళ్ళు తపస్సు చేసి 100 సంవత్సరాలు పూర్తి కాగానే పైకి వచ్చాడు. నదీ తీరం లోపలకు తపస్సు చేశాడు. నదీ తీరానికి వచ్చి స్నానం చేసి ఆచమనం చేసి సంధ్యావందనం చేసుకొని ఆహారం తీసుకొని మళ్ళీ వెళదామనుకున్నాడు. ఆ సమయంలో ఒక 5 అప్సరసలు అటుగా వెళుతున్నారు. ఏదో వారి లోకానికి వారు వెళుతున్నారు అని అనుకోవాలి. కానీ ఇంద్రుడు పంపాడు, అలా వెళ్ళండి, తపస్సు అలా చేస్తున్నాడు ఋషి అనేది అనుకుందాం. మామూలే వారి సౌందర్యాన్ని భ్రమాన్ని చూచి రమ్మని ఆహ్వానించాడు. మరి ఎక్కడుందాం అంటే నీటిలోనే ఉందాం, ఎక్కడెందుకు, బయట ఎందుకు అని మహానుభావుడు తన దివ్యమైనటువంటి తపప్రభావంతో నీటిలో 5 భవనాలు సృష్టించాడు. 5 భవనాలతో 5 అప్సరసల నుంచి 100 సంవత్సరాలకు పైగా వారితో ఆనందంగా విహరించాడు. ఇంకా విహరిస్తూనే ఉన్నాడు. రామ లక్ష్మణ సీతలు వెళుతూ ఉంటే ఆ సరస్సులో అక్కడి నుంచి నాట్యధ్వని గీతధ్వని వినవస్తున్నాయి. ఇది ఏమిటి అని పక్క వారిని అడిగితే, అయ్యా ఫలానా ఋషి యొక్క గాథ ఇది, ఇంకా వారు ఆడుతున్నారు, ఈయన ఆడిస్తున్నాడు, కాదు ఈయనను వాళ్ళు ఆడిస్తున్నారు, ఇదంతా ఇంద్రుడి మహిమ అని చెప్తే వినుకుంటూ ముందరికి పోయాడు. మరి కాస్త ముందరికి పోతే మార్కండేయ మహర్షి, మనం వింటాం కదా, చిరంజీవి, అతని ఆశ్రమం ఆ పక్కనే ఉంది. ఆ మహానుభావుడు శ్రీమన్నారాయణుణ్ణి ఓ చిన్న కోరిక కోరాడు. ఇందులో లేదు, ఇంకో స్కాందంలో ఉంది, ఇందులో కొంచెం చెప్తాను. స్వామి, ప్రళయం ఎలా వస్తుందో చూడాలి, నాకు చిన్న కోరిక ఉంది. అలాగే అన్నాడు. వెళ్ళిపోయాడు స్వామి. వీడు తపస్సు చేస్తూ ఉన్నాడు. ప్రళయం వచ్చేసింది. ఏమీ లేదు, మొత్తం సముద్రం, జలం తప్ప ఇంకోటి ఏం లేదు. అన్నీ కొట్టకపోయాయి, అన్నీ మునిగిపోతున్నాయి, అన్నీ అయిపోతున్నాయి. మరి ఏం చేయాలి? తాను మునిగిపోయాడు, అందులో పడ్డాడు, ప్రవాహంలో కొట్టకపోయాడు. తిరిగి 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 కొట్టకపోయి ఒక చోట ఓ చిన్న మర్యాద కనబడింది. దాని మీద స్వామి అంగుష్టమాత్రుడు పడుకొని ఉన్నాడు. ఈయనెవరా అని పోతుంటే ఆయన నోరు తెరిచాడు. నోట్లోకి పోయాడు, కడుపులోకి పోయాడు. అక్కడ మడిపని ఉన్నాయి, సముద్రాలు, పర్వతాలు, వృక్షాలు, గోలగోలు. అక్కడ తన ఆశ్రమం కూడా ఉంది. ఏమిటి అక్కడున్నాయి ఇక్కడున్నాయి, సంగతి ఏమిటి అనుకుంటుంటే మళ్ళీ స్వామి హా అన్నాడు. బయటకు వచ్చాడు. చూస్తే ఆశ్రమంలో చెట్లు లేవు, గుట్టలు లేవు. అలా పరమాత్మ సంకల్పంతో ఏర్పడినటువంటి మార్కండేయ ముని ఆశ్రమం అక్కడే ఉంది. దాన్ని కూడా దాటుకుంటూ వెళ్ళాడు. ఇలా
రకరకాల ఆశ్రమాలను తిరుగుతూ మొత్తం 10 సంవత్సరాలు గడిపాడు. అరణ్యంలో స్వామి 10 సంవత్సరాలు గడిపాడు. దాని తరువాత మళ్ళీ వచ్చాడు సుతీక్ష్ణ ఆశ్రమానికి. ఈ మహానుభావుని ఆశ్రమానికి వచ్చి, స్వామి మీ ఆజ్ఞతో అన్ని ఆశ్రమాలు తిరిగాను, ఇక్కడికి దగ్గరలోనే అగస్త్య మహర్షి ఉంటాడట అని విన్నాను, అదొక్కటి వెళ్ళలేదు, ఎక్కడ ఉంది ఆశ్రమం, ఎలా వెళ్ళాలి అని అడిగాడు. సుతీక్ష్ణుడు చూచి, రామ సమయానికి అడిగావయ్యా, నేను కూడా నిన్ను అగస్త్య మహర్షి ఆశ్రమానికి పొమ్మని చెప్పాలని అనుకున్నాను. స్వయం ప్రవృత్త అస్మిన్, ఇప్పుడు నీవు స్వయముగా ఈ కార్యక్రమంలో ప్రవేశించావు. ఇక్కడికి దగ్గరలోనే న్యగ్రోధ వృక్ష సముదాయం ఉంది, దాని పక్క నుంచి మేము వెళితే అగస్త్య భ్రాత అంటారు మహానుభావుడు, అంటే అగస్త్యుని సోదరుడు, అతని ఆశ్రమం వస్తుంది. దానికి ఒక 8 యోజనాల దూరంలో అగస్త్య మహర్షి ఆశ్రమం ఉంటుంది, నీవు అక్కడికి వెళ్ళవలసింది అని మహానుభావుడు చెబితే, ఈ స్వామి సీత, రాముడు, లక్ష్మణుడు వీరందరూ స్వామి చెప్పిన రీతిలో అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళాడు. దారిలో రకరకాల సరస్సులు, రకరకాల వృక్షాలు, రకరకాల తపోవనములు. సుతీక్ష్ణుడు ఏ మార్గాన్ని చెప్పాడో అదే మార్గంలో చూచుకుంటూ ఈ మహానుభావుడు వెళ్ళాడు. అలా వెళుతూ ఉంటే ఆ పక్కన అగస్త్య భ్రాత, అతని ఆశ్రమం కనబడింది. అక్కడికి వెళ్ళి ఆ మహానుభావుణ్ణి ఇక్కడ మనకు స్పష్టంగా చూపెట్టాడు. స్వాగతం చెప్పాడు అగస్త్య భ్రాత, ఆతిథ్యం ఇచ్చాడు. వారు ఆతిథ్యం తీసుకొని ముందరికి బయలుదేరాడు. అగస్త్యాశ్రమానికి వెళుతూ రామచంద్రుడు, లక్ష్మణ మనం చాలా అదృష్టవంతులము, ఎన్ని 100 జన్మలు తపస్సు చేస్తేనే అగస్త్య మహర్షి దర్శనం లభిస్తుంది, అది మనకు లభిస్తూ త్వరలో. అతను చాలా మహానుభావుడు. ఎంత గొప్పవాడు అగస్త్య మహర్షి అంటే, పూర్వకాలంలో వింధ్య పర్వతం సూర్య భగవానుణ్ణి అడిగినది, నీవు మేరు చుట్టే తిరుగుతున్నావు, నా చుట్టూ కూడా తిరుగు, నీ తక్కువనే నేను గొప్పవాడినే కదా, అయినా నా ఇష్టం ఏం లేదయ్యా, ఒక విధి ఉంది, ఒక శాస్త్రం పద్ధతి ఉంది, దానికి అనుగుణంగా నేను బ్రహ్మ ఆజ్ఞతో సంచరిస్తాను, నా భ్రమణం మేరు చుట్టే తప్ప నీ చుట్టూ కాదు, నేను తిరగలేను. తిరగలేవా? సరే అని ఈయన పెరిగాడు. సూర్య భగవానుని గమనానికి అడ్డొచ్చాడు, పోలేడు, ఎత్తుపోయాడు. నువ్వు ఆయన ఏం చేస్తాడు, నాకేం పని, ఆగిపోయాడు, నాకేముంది, నువ్వు అడ్డొస్తే నేను ఆగిపోతాను, నేనేం చేస్తాను. కానీ మరి సూర్య కిరణ స్పర్శ లేకుంటే ప్రాణులు ఏమవుతాయి కదా, మనం ఎంత గొప్పవాళ్ళమైనా సూర్యకిరణ స్పర్శ ఉంటే పని చేస్తాం, కిరణాలు తగలేదు అంతే సంగతి. సూర్యుడు వచ్చినా కాస్త మబ్బు పట్టి ముసుగు పెట్టింది అనుకోండి, మనం ఏం చేస్తాం, ముసుగు పెడతాం, లేవా లేదా. లోకమంతా అల్లకల్లోలమైతే ఈ ఆప తప్పించేవాడు ఒక అగస్త్యుడే అని దేవతలు, స్వామి నీవే కాపాడాలి లోకాలను అని ప్రార్థిస్తే, ఆ మహానుభావుడు సరే నేను వెళతాను అని అక్కడికి వెళ్ళాడు. వింజబోధం దగ్గరికి అగస్త్యుడు ఇంత ఉంటాడు, కొట్టి సారా ఇవి ఇక్కడున్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు. మరి ఏం చేయాలి, నమస్కారం చేయాలంటే మొత్తం వంగి నమస్కారం చేశాడు. నాయనా
వర్ధతాం. చిన్న పని నుండి బయటికి పోతున్నాను, మళ్ళీ దూరం ఎగిరి మళ్ళీ ఏమొంగుతావు, వచ్చేదాకా ఇలాగే ఉండు, నేను రాగానే మళ్ళీ నీ పెరుగులో నువ్వు పెరుగు, ఒక చిన్న పని చేయి. అయ్యా ఆజ్ఞనండి, మీ మాట కాదంటానా, మీరు ఆజ్ఞ ఇస్తే బ్రాహ్మణ ఆజ్ఞను తప్పలేను స్వామి, అలాగే ఉంటాను. అలాగే ఉన్నాడు, ఇంకా అట్నే ఉన్నాడు. వాడు రాడు, వీడు వంగడు, లేవడు. అప్పుడే అగస్త్యుడే ఉత్తరం దర్శనానికి వచ్చాడు, ఇక్కడే ఉన్నాడు. ఆ అగస్త్య మహర్షి సృష్టించిన భాషే తమిళ భాష. అది మొదలు విశాచ భాష. అగస్త్యుడు దాన్ని సంస్కరించి దైవభాష చేశాడు. దానికోసం తపస్సు చేసి అన్ని వేదములు, అన్ని పురాణములు, అన్ని వేదాంతార్థములు తమిళ భాషలోనే రాయబడాలి అని వరం ఇచ్చాడు. కానీ మీకు తెలుసు ఎలా వచ్చాయి. ఇది అగస్త్యుని మొదటి ఘనకార్యం. అలాగే ఇంకో ఘనకార్యం, కొందరు రాక్షసులు ఉన్నారు, 60,000 మంది నివాత కవచులు అంటారు. ఈ మహానుభావులు పగటిపూట స్వర్గానికి వెళ్ళి దేవతలందరినీ చిత్రహింస పెట్టి వారు రాగానే పరిగెత్తుకొని సముద్రంలో దాక్కునేవారు. సముద్రం దాటి పోలేం కదా లోపలికి, వాడు పోలేడు, వెళ్ళిపోయారు దేవతలు. ఇలా జరుగుతూ ఉంది. ఏమిటి గతి? మళ్ళీ వచ్చి అగస్త్య, మా ప్రాణం వాడు తీస్తున్నారు, నన్నేం చేయమంటావయ్యా, వాడు సముద్రంలో దాక్కుంటున్నారయ్యా, మరి ఏం చేయమంటావు? నీళ్లు లేకుండా చెయ్యి. ఇంతేనా? కేశవాయ స్వాహ అన్నాడు, అయిపోయింది. చుడికీకృత సాగర అగస్త్యునికి పేరు. ఇది ఒక దివ్యమైన శక్తి. ఇలా పట్టుకొని సముద్ర జలాన్ని ఇందులో విడిచాడు, కేశవాయ స్వాహ, ఆచమనం అన్న, అయిపోయింది నీళ్ళు. వాళ్ళు బయటపడ్డారు, అందరినీ వీడు చంపేశారు. సముద్రాల 4 నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. పోయి మన సాంప్రదాయం ప్రకారం అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః, మళ్ళా కేశవాయ నమః అవుతుంది కదా. ఇలా 4 సముద్రాల నీరు ఇంకించాడు. మళ్ళీ బ్రహ్మ కోరితే మళ్ళీ జలాన్ని అందులో నింపాడు. అంత గొప్పవాడు అగస్త్యుడు. ఇది కాక అతని ఇంకో గొప్పతనం ఉంది. ఈ అరణ్యంలోనే ఇప్పుడు చెప్పాం కదా ఋషులందరూ ఉంటారని, వారందరినీ రాక్షసులు తింటూ ఉన్నారు. రాక్షసులుగా వచ్చి తినకుండా ఒక 2 అన్నదమ్ములు అంటాం, వాతాపి ఇల్వల అంటాం. వారు బ్రాహ్మణ వేషంలో వచ్చి, ఈరోజు మా ఇంట్లో శ్రాద్ధం ఉందండి, మీరు బ్రాహ్మణార్థానికి రావాలి అని 3 ఋషులను పిలిచేవారు. కొంతవారు పిలిచే వచ్చేవారు. కొంతవారు తన వాతాపిని మేకలాగా చేసి దాన్నే వండి వారందరికీ భోజనం పెట్టేవారు. 3 భోజనం చేసి బావ్ అనగానే వాతాపి బయటికి రా అనేవాడు. వాడు కడుపు చీల్చుకొని బయటకు వచ్చేవాడు. అప్పుడు 2 ఈ 3 తినేవాడు. ఇది వారి జీవనం. ఇలా చాలామంది పోతున్నారు. ఋషులు వచ్చి, అగస్త్య నీ వాళ్ళంతా పోతున్నారయ్యా, ఏం జరిగింది? ఇలా మరి నన్ను పిలవలేదే బ్రాహ్మణార్థానికి వాళ్ళు? సరే రేపు నేను పెడతాను. వాళ్ళు పిలవాలి కదా, పిలవకుండా పోతానే, భోజనం పెట్టరా నాకు? ఇష్టం అయ్యా. ಎಲ್ಲರೂ ఈయనే పోయారు. చూసారా అగస్త్యుడు వస్తున్నాడు రా, ఈయన ఒక్కడిని లేకుండా చేస్తే మనకి పీడ పోతుంది అని బ్రాహ్మణులాగా తయారై వాడిని ఆహ్వానించారు. అగస్త్యుడు మహానుభావుడు కూర్చున్నాడు. ఏదో వండారు, పెట్టేశారు, శుభ్రంగా తినేశాడు. వాతాపి జీర్ణం అన్నాడు, కూర్చున్నాడు. వాతాపి రారా, నవ్వాడు. వాడు రాడు, అడిగిపోయాడు. ఇప్పుడు ఇంకెక్కడ వస్తారు రా వాడు? అగస్త్య భక్షిత దైత్య పునరాయాతి కింత్వయ. పిచ్చివాడా, అగస్త్యుడు తింటే మళ్ళీ వస్తాడట్రా? నేను సామాన్యం ఋషి కేవలం, నేను మామూలు ఋషినే. అగస్త్య స్వయం ఆగత. అర్థం చూస్తే అగస్త్యుడంటే అడ్డు లేనివాడు, గస్త్యము లేనివాడు అగస్త్యుడు. గస్త్యము అంటే అడ్డు, అంటే ఎదురు లేనివాడు అంటాం. ఎదురు లేని మనిషి అంటాం కదా, అలా ఎదురు లేనివాడు. అతను తలుచుకుంటే ఏమైనా చేస్తాడు.
అతనంత గొప్పవాడు కాబట్టే ఇతనితో మనకు ముందు కూడా పని ఉంది కాబట్టే ముందు రాముడు పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు అర్థమైందా? మనకు యుద్ధకాండలో ఈ అగస్త్య మహర్షి లంకకు వెళ్ళి రామచంద్రునికి ఆదిత్యుడు ఉపదేశించి రావణాసురుణ్ణి సంహరింపజేసి మరీ వస్తాడు. రావణాసుడు ఎవరో తెలుసా? అగస్త్యునికి ఏమవుతాడండి? కొడుకే కదా, తమ్ముడి కొడుకే. పులస్తుడు అగస్త్యుడు ఇద్దరు అన్నదమ్ముడే. వాడు పులస్త్యా, వీడు అగస్త్య, తమ్ముడి కొడుకే. కానీ ధర్మానికి అంటాం కదా, ధర్మం తమ్ముడు తనవాడైనా ధర్మాన్ని తప్పకూడదు అని సంగతే కదా, అంతరి మహానుభావుడు. ఇలా అగస్త్య మహర్షి యొక్క ఉత్తమ చరితాన్ని చెప్పుకుంటూ ఈ మహానుభావులు అగస్త్యాశ్రమానికి వస్తూ ఉన్నారు. ఇలా చెప్పినటువంటి 3 కథలలో 3 తత్వార్థాలు కూడా ఉన్నాయి. సూర్యుడు అంటే జ్ఞానం, వెలుగు కదా కదా. జ్ఞానాన్ని అడ్డగించేది ఏది? అహంకారం, నేను కదా. వింధ్యపర్వతము నేను అంది. అహంకారాన్ని గురువుగారే పోగొడతారు, వాడే అగస్త్యుడు. సముద్రములు అన్నామే 4, అవే 4 వేదాలు. గురువైన వాడు 4 వేదాలు చదివినవాడై ఉంటాడు. ఇంకేముంది? వాతాపి ఇల్వలుడు, అహంకారము. ఇందులో మొదటిది అహంకారం. అహంకారం కడుపులోకి పోయింది అంటే మనందరి అహంకారం కడుపుతోటే పెరుగుతుందన్నమాట. కాదా? సంపాదించి ఎందుకండి? అనుభవించడానికి. బాగా తినాలి, నేనే తినాలి, అన్నీ నాకే కావాలి కదా. కడుపే కారణం అన్ని పాపాలకు. బాగా చెప్పాలంటే 4 కారణం. మనం చెప్పాం భాగవతంలో, జితం సర్వం జితే రసే అంటాడు. ఒక్క నాలుకను గెలిస్తే అన్నిటినీ గెలిచినట్టు. తెలుసు కదా, నాలుక తింటుంది, అంటుంది, 2 తప్పులు చేస్తుంది. ఆ అహంకారం వింధ్యుడు, అదే వాతాపి. వింధ్యుడు అహంకారం. ఇక్కడ అహంకారం వాతాపి, అక్కడ మమకారం ఇల్వరుడు. అంటే కామము, క్రోధం. వింధ్యపర్వతం అహంకారము, కామక్రోధములు వాతాపి ఇల్వరుడు. మనకు అన్ని కోరికలు పుట్టేది ఇక్కడే కదా. వడలు చేయాలి, దోశలు చేయాలి, ఇడ్లీలు చేయాలి, ఉప్మా చేయాలి, లడ్డూలు చేయాలి, జిలేబీ చేయాలి. ఎందుకు వచ్చిన వాళ్ళు ఇవన్నీ తినరాదు, అవే తినాలి. వాతాపి కూడా అగస్త్యున్నే చంపాలన్న. కొడుకుని చంపా ఊరుకోవచ్చు కదా. ఫలానా కావాలి. ఎప్పుడైతే ఫలానా కావాలని కోరావో ఆత్మనాశం తప్పదు అనేటువంటి పరమార్థాన్ని చెప్పటానికి అగస్త్య వృత్తాంతాన్ని చెప్పి అగస్త్య మహర్షి ఆశ్రమానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక శిష్యుడితో అన్నాడు, ఆగతా ఆశ్రమ పదం సౌమిత్రే ప్రవిశాగ్రత నివేదయేహ మాం ప్రాప్తం ఋషయే సహసీతయ. లక్ష్మణ, ఆశ్రమానికి వచ్చాము. చెప్పు. ఎవరో శిష్యులు ఉంటారు కదా, వారికి మేము వచ్చామని వారికి తెలియజేయి. వారు చెప్పారు, వచ్చారు. రామలక్ష్మణుడు సీత ముగ్గురం వచ్చామని అగస్త్య మహర్షికి చెప్పవయ్యా. వారు వెళ్ళి చెప్పారు గురువుగారికి. అగస్త్యుడు, రాముడు వచ్చాడా, త్వరగా రమ్మను. ఆయన ఆపారా బయట? త్వరగా తీసుకురండి చెప్పాడు అగస్త్యుడు. శిష్యుడు వచ్చి, ఎవరయ్యా ఇక్కడ రాముడు అంటే, ఎవరు రాముడు అడగున్నారా, రమ్మను. అంతే. రుద్రుల దగ్గర అందరూ ఒకటే. కోయం ఆస్తే ఇహ రామ ఆనయ ఈరం. ఎవడయ్యా రాముడు, రమను. అయ్యా మేమే, రండి. అగస్త్య మహర్షి ఆశ్రమానికి వస్తున్నటువంటి రామచంద్రుడు అగస్త్య మహర్షి ఆశ్రమంలో 392 మంది దేవతల ఆవాసాలు ఉన్నాయి. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, వాయువు, వరుణుడు, ఇలా మొత్తం 392 ఆశ్రమాలు.
ఇలాంటివి అన్నీ ఒక్కొక్కటి అంటే అతను ఎంతమందిని ఆరాధిస్తున్నాడో, ఏ రకంగా మహానుభావుడు అందరినీ సేవిస్తున్నారో ఇవన్నీ వర్ణించాడు చాలా వివరంగా. ఇవి ఒక్కొక్క వాటిని తీసుకొని చూచి ఆరాధించి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. స్వామి ఇతనికి స్వాగతం చెప్పి, నాయనా అతిథి వస్తే మొదలు గోవును బహుమానం చేయాలి, గోదానం చేయాలి, తరువాత అర్ఘ్యము ఇవ్వాలి, తరువాత వాద్యము ఇవ్వాలి, తరువాత ఆచమనము చెయ్యాలి, ఇంకేదో చెయ్యాలి. ఇలా చేయని వాడు నరకలోకానికి పోయి తన మాంసాన్ని తాను తింటాడు. చెప్తున్నాడు మనకు. అగ్నిం హుత్వా ప్రదాయార్ఘ్యం అతిథిం ప్రతి పూజయేత్ అన్యదా కరుకు కాకుస్త తపస్వి సముదాచరన్ దుస్సాక్షీవ పరే లోకే స్వాని మాంసాన్ని భక్షయేత్. ఈ పని చేయకుంటే తన మాంసాన్ని తాను తినే స్థితి వస్తుంది. నీలాంటి మహానుభావుడవు నువ్వు వచ్చావు, అన్ని లోకములకు నీవు రాజువు, ధర్మచారివి, మహారథుడవు, నిన్ను పూజించాలి, గౌరవించాలి, ఆరాధించాలి. నాకు నీవు ప్రియ అతిథివి, ఈనాటికి వచ్చావు. ఇలా చెప్పి యజ్ఞము పూర్తి చేసి హవిస్సు ఇచ్చి రామునికి ఫలై మూలై పుష్పై అన్యై పండ్లు, కందములు, మూలములు, పుష్పములు ఇవన్నీ సమర్పించి చక్కగా పూజించి, రామ నీవు ఎప్పుడొస్తావా అనే ఎదురు చూస్తున్నాను. ఇదం దివ్యం మహాచాపం హేమవజ్ర విభూషితం. ఈ ధనువు ఇది వైష్ణవ ధనువు. ఇది నా దగ్గర ఎంతో కాలం నుంచి ఉంది. విశ్వకర్మ నిర్మించాడు. బ్రహ్మ ఇచ్చినటువంటి బాణము ఇక్కడ ఉంది. అతనే అక్షయ సాయకం, తరగని బాణములున్నటువంటి అమ్ముల పొది ఇచ్చాడు. అలాగే చక్కని వెండి వర ఉన్నటువంటి దివ్యమైన ఖడ్గాన్ని ఇచ్చాడు. ఈ ధనస్సుతో, ఈ కవచముతో, ఈ అమ్ముల పొదతో, ఈ బాణములతో అరణ్యంలో అటుకులందరినీ సంహరించవలసింది. గొప్ప సంపదను, శోభను, తేజస్సును పూర్వము విష్ణువు వీడితో అటుకులను చంపి తేజస్సును పొందాడు. అదే పని నీవు కూడా చేయవలసింది. తద్ధను కౌచ తూణీచ శరం ఖడ్గంచ మానద. నీవు అరణ్యంలో అడుగులను జయించడానికి వీటిని మొత్తాన్ని తీసుకోవలసిందే అని అగస్త్యుడు అవన్నీ మహానుభావుడికి అన్నీ ఇచ్చాడు. అగస్త్య మహర్షితో వాటిని పొందినటువంటి స్వామి అవి ఇచ్చి అగస్త్య మహర్షి మళ్ళీ అంటాడు, రామ ప్రీతోస్మి భద్రంతే. రామ సంతోషించాను, నీకు నీవుగా నా దగ్గరికి వచ్చావు, నన్ను నమస్కరించాలని, యోగక్షేమాలు తెలుసుకోవాలని నీకు నీవు వచ్చావు కాబట్టి నేను ఆనందిస్తున్నాను. చాలా దూరం నడిచి వచ్చారు కదా, అలసిపోయి ఉంటారు, అసలు ఇబ్బంది కలిగిందేమో, హాయిగా విశ్రాంతి తీసుకోండి. సీత నీ వెంట వచ్చి చాలా మంచి పని చేసింది. ఆపదలో ఉన్నప్పుడు చాలామంది స్త్రీలు భర్త విషయంలో విముఖంగా ఉంటారు. సమస్తం అనురజ్యంతే విషమస్తం త్యజంతి చ తదహ్రదానాం లోలత్వం శస్త్రాణం తీక్ష్ణతాం తథా. చెప్తాడు మహానుభావుడు. ఆడవారు ఎలా ఉంటారంటే మెరుపు వలె చంచలులు, ఆయుధం వలె తీక్ష్ణంగా ఉంటారు. గరుడ అనిలయోహ వేగం, గరుత్మంతుని వేగాన్ని అంత ఫాస్ట్గా ఆడవారు. అలాగే వాయువేగం, ఈ రెండి అనుసరిస్తారు స్త్రీలు. కానీ దోషై ఏతై పరిత్యక్త తవ పత్ని యశస్విని, నీ భార్య మాత్రం ఈ దోషాలు లేకుండా దూరంగా ఉంది, నిన్ను అనుసరిస్తూ ఉంది. మీరు ముగ్గురు లోకానికి క్షేమాన్ని చేకూర్చండి. ఈ ధనువును ఆయుధాలను తీసుకొని రాక్షస సంహారం చేసి సకల లోకములను శాంతింపచేయండి
అగస్త్య మహర్షి పరమ ఆనందాన్ని పొందాడు. స్వామి అలాగే చేస్తాం, కానీ అన్నీ తిరిగాము, 11-12 ఏళ్లుగా గడిచిపోయాయి, కొద్ది రోజులే ఉన్నాయి, మరి సమయం ఇంతవరకు అన్ని ఆశ్రమాలు తిరిగాం, మాకంటూ ఆశ్రమం లేదు. ఏడాదో 2 ఏళ్ళలో ఉండాలి కదా, ఎక్కడ ఉండమంటారు? మేము ఆశ్రమం ఎక్కడ కట్టుకోవాలి? దారి కూడా చెప్పండి, ప్రదేశం కూడా చెప్పండి, మీరు చెప్పినట్టు వింటాము. ఆగడిగావయ్యా నాయన, ఇక్కడికి దగ్గరలో ఒక 42 యోజనాలు వెళితే గోదావరి తీరంలో పంచవటి అని ఒక చక్కని క్షేత్రం ఉంది. 16 యోజనాలు దాటగానే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టుకు దక్షిణ మార్గంగా వెళితే 2 యోజనాల దూరంలో పంచవటి ఉంది. అక్కడ నది ఉంది, గోదావరి. చక్కని పుష్పాలున్నాయి, దర్భలున్నాయి, సమిధలున్నాయి, పండ్లు ఉన్నాయి, లేళ్లు ఉన్నాయి. ముఖ్యంగా క్రూర మృగాలకు దూరంగా ఉంటావు. అందువల్ల అక్కడ మీరు ఆశ్రమాన్ని ఏర్పరచుకోవలసింది. ఇందుకే నేను చెప్తున్నాను, నీ హృదయంలో ఏముందో నాకు తెలుసు అంటున్నాడు అగస్త్యుడు. హృదయస్థంతి అభిజానామి తవాహం. నీ హృదయంలోని విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఇహ వాసం ప్రతిజ్ఞాయ మయా సహ తపోవనే అతశ్చత్వామహం భూమి గచ్చ పంచవటీమితి. అందుకే చెప్తున్నాను, నీవు పంచవటికి వెళ్ళవలసింది. అది దగ్గరలోనే ఉంది, గోదావరి సమీపంలో ఉంది. ఆ గోదావరి తీరంలో సీతమ్మ ఆనందంగా విహరిస్తుంది. చెప్తున్నాడు, ఉత్తరేణాస్య గంతవ్యం యగ్రోధం అపి గచ్చత. ఇలా వెళుతూ ఉంటే మర్రి చెట్టు వస్తుంది. దానికి ఉత్తర భాగం అంటే మార్గాన్ని దక్షిణంలో ఉంటుంది మర్రి చెట్టు. ఉత్తర భాగంలో మీరు వెళ్ళండి. కొంచెం ఎత్తుగడ్డ అంటే ఎత్తు ఉన్నటువంటి ఆ పర్వతం ఉంటుంది. పర్వతానికి దగ్గరలో మీరు పంచవటి అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ ఆశ్రమాన్ని ఏర్పరచుకోవలసింది. ఇంత స్పష్టంగా అడ్రస్ చెప్పాడు అగస్త్యుడు. ఇలాంటి సందేహం లేదు. వెంబడే మహానుభావుడు అగస్త్య మహర్షి యొక్క ఆజ్ఞను పొంది నమస్కారము చేసి ఆశీర్వచనాన్ని పొంది వారందరూ పంచవటికి బయలుదేరారు. గృహీత చాపౌతు నరాధిపాత్మజౌ విషక్తతూణి సమరేషు కాతరౌ యథోపదిష్టేన పథ మహర్షిణ ప్రజగ్మతు పంచవటీం సమాహితౌ. అగస్త్య మహర్షి ఏ దారి చెప్పాడో అదే దారిలో ధనువులు పట్టుకొని, ఆయుధములు పట్టుకొని, అన్ని రకముల జాగ్రత్తగా సన్నద్ధులై పంచవటి వైపు బయలుదేరారు. మధ్యాహ్నం మనం పంచవటిలోకి వెళదాం. తరువాతి కార్యక్రమాన్ని సాయంకాలం మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితः. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. కావేరీ వర్ధతాం కాలే. కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు. శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం. స్వస్తి ప్రజాభ్యః న్యాయేన మార్గేణ మహీం మహీషాః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.